అనుకున్నవి ఏవి జరగలేదు, కానీ ఈరోజు డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మేడం? నాన్నగారు చదువుని మాత్రమే నమ్ముకున్నారు అంతే, బట్ హీ ఎన్షూర్డ్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఆ స్కూల్ నుంచి ఆయన ఆ రోజు తీసుకున్న స్టెప్ ఈరోజు ఇక్కడ ఉండడానికి స్కూల్ అనేది మేజర్ రోల్ ప్లే చేసింది. విఆర్ఓ ఉన్నప్పుడు వస్తారు, ఆర్డీఓ వస్తారు, నెక్స్ట్ కలెక్టర్స్ చూస్తాం, జాయింట్ కలెక్టర్స్. వీళ్ళని చూసినప్పుడు అలా అయితే బాగుంటుంది కదా అనేది బాగా ఎప్పుడు వాళ్ళని చూసినా ఆ రోజు వెళ్ళి కొంచెం ఎక్కువ చదువుతుండే అనమాట. మేబీ విఆర్ఓ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళని దగ్గర నుంచి చూసారు. సో ఇంకా మనం వదిలేయొద్దు దీన్ని అనేది మైండ్లో పడిపోయింది. దేవుడు రాసి పెట్టున్నారు అనుష గారు, మీరు ఇక్కడ ఫిట్ కాదు, మీరు అడ్మినిస్ట్రేటివ్ హై రేంజ్ లోనే ఉండాలి అని చెప్పేసి రాసి పెట్టారు. మీరు అన్నది నేను కూడా అగ్రి చేస్తా. నేను అనుకునేదాన్ని అసలు ప్రమోషన్ అనేది ఒక కళలాగానే మిగిలిపోతుందా ఏంటి అని. నేను మెయిన్స్ రాయాలి అనేదో ఒక నాకు చాలా మంది కళలా ఫీల్ అవుతున్నారు. అది ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు చిన్నప్పటి నుంచి కూడా. మంచి డే అంటే మార్చి 10th, 2025. సో లైఫ్లో ఫస్ట్ టైం ఒకటి క్లియర్ కట్గా ఇది జరిగింది, ఇది మనకు వస్తుంది అనేది ఒకటి ఖచ్చితంగా తెలిసినదంటే గ్రూప్ 1 రిజల్టే. ఆ రోజు మీ నాన్నగారు ఫీలింగ్ ఏంటి? డాడీ కొంచెం బాగా ఎమోషనల్ అయినారు, చాలా దే ఆర్ హ్యాపీ. ఆ రోజు మీ జీవితం నిజమైన పండగ. ఇదైతే ట్రూ అండి. అందరూ చెప్తుంటారు కదా మనకి నచ్చితే ఉంటామని. ఇది నచ్చింది కాబట్టి ఇన్ని ఇయర్స్ ఉండగలిగినాం, నచ్చకపోతే అయితే ఇంత లాంగ్ సర్వైవ్ చేయడం అనేది కష్టం. మంచి సక్సెస్ఫుల్ పీపుల్ని చూసినప్పుడు ఆబ్వియస్గా మోటివేషన్ అనిపిస్తుంది కదా, మనం కూడా వాళ్ళ ప్లేస్లో ఉండాలి అనేది బాగా నన్ను రన్ చేసేది. ఇలాంటి నెగిటివ్ వైపు వెళ్ళకుండా చదవడం అందరూ చదువుతారు, కొంచెం కన్సిస్టెంట్గా మంచిగా చదువుకోండి. అండ్ పేరెంట్స్ని కానీ ఫ్యామిలీని కానీ ప్రౌడ్ చేయాలి అన్నప్పుడు మనం ఇదే మంచి ఆపర్చునిటీ. వెల్కమ్ టు భీష్మ అకాడమీ. నేను మీ బీకే రావు. మన మట్లు ఆణిముత్యాల సిరీస్లో భాగంగా ఈరోజు మరొక అద్భుతమైన మట్లు ఆణిముత్యాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. వాళ్ళ నాన్నగారు కండక్టర్ జాబ్ చేసుకుంటూ కష్టపడి వాళ్ళని చదివించారు. మేడం గారు డాక్టర్ కావాలనుకున్నారు, దురదృష్టం కొద్దీ డాక్టర్ అవ్వలేకపోయారు. ఆ తర్వాత బీఫామ్ చేసేసి ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నారు, అది కూడా జరగలేదు. ఆ తర్వాత గ్రూప్ 2లో 1:3 వరకు వెళ్ళి దురదృష్టవశాత్తు ఆ జాబ్ కూడా మిస్ అయింది. ఫైనల్గా ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి మన ముందుకు వచ్చారు మన అనుష మేడం గారు. నమస్తే మేడం. అనుకున్నవి ఏవి జరగలేదు, కానీ ఈరోజు డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఫైనలీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక అకంప్లిష్డ్ ఫీలింగ్ వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇన్ని రోజులు చేసిన హార్డ్ వర్క్కి ఒక ఫ్రూట్ఫుల్ సక్సెస్ వచ్చింది. మేడం ఎక్కడ పట్టు విడలేదు. అంటే మన తెలంగాణలో మనం చదువుకున్నాము రాణి రుద్రమ్మదేవి గారి గురించి, చాకలి ఐలమ్మ గారి గురించి. వాళ్ళ పట్టుదలని వారసత్వాన్ని మీరు తీసుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి మీకు. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ముందు కూడా పాప పుట్టింది, అయినా మీరు వెనకడిగేయలేదు, ఎగ్జామ్ రాశారు, సక్సెస్ అయ్యారు. ఎలా అంటే అసలు మీ స్ట్రగల్స్ చూస్తుంటే మేడం నిజంగా చెప్తున్నాను, నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. మీ గురించి మీ మాటల్లో. హలో అండి, నా పేరు అనుష. నేను మన రీసెంట్ జరిగిన గ్రూప్ 1 దాంట్లో స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది. డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. సూర్యాపేటలో నేను ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక మంచి రిజల్ట్ వచ్చిందని ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మేడం మీది మన బైరాన్పల్లియా? మా మదర్ వాళ్ళది బైరాన్పల్లి. అంటే తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉన్నారు. ఉన్నాం. నాన్నగారిది మేడం? డాడీ వాళ్ళది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల్ దగ్గర పాటిమట్ల అనే విలేజ్ అండి. సో వాళ్ళది అగ్రికల్చర్ ఫ్యామిలీయే. డాడీ మాత్రం ఆర్టీసీలో కండక్టర్గా చేసేవారు, TI3గా రిటైర్ అయ్యారు. అది 2015లో. కండక్టర్ జాబ్ అంటే చాలా కష్టం కదా మేడం? చాలా.
అంటే నాన్నగారు ఎప్పుడైనా చెప్పేవాళ్ళ, అరే బిడ్డ ఇంత కష్టంగా ఉంది? అంటే మా ఇంట్లో ఎప్పుడైనా రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మేడం, సో వేరే దేనికి స్పెండ్ చేయకపోయినా మా డాడీ మాకు ఏం ఎన్ష్యూర్ చేశారంటే మంచి స్కూల్లో మమ్మల్ని వేశారు. నేను లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ఎల్బినార్లో ఫస్ట్ టు 10th కంప్లీట్ చేశాను. సో తను ఏంటంటే తను సాలరీస్ అన్ని మీకు ఆర్టీసీ ఫ్యామిలీస్లో ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఉన్నా కూడా ఫీజు పార్ట్, ఎడ్యుకేషన్ పార్ట్కి మాత్రం ఆయన మాకేమీ లోటు లేదు. రిమైనింగ్ థింగ్స్ అనేది మేము అది నామినల్గానే పెరిగాము. బట్ హీ ఎన్షూర్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఆ స్కూల్ నుంచి ఆయన ఆ రోజు తీసుకున్న స్టెప్ ఈరోజు ఇక్కడ ఉండడానికి స్కూల్ అనేది మేజర్ రోల్ ప్లే చేసింది. అంటే నాన్నగారు చదువుని మాత్రమే నమ్ముకున్నారు అంతే, ఓవరాల్గా అసలు ఇవ్వాలి ఏదో ఇవ్వాలని కాకుండా. అండ్ స్పెసిఫిక్గా ఇంకా గర్ల్ చైల్డ్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఉండాలి అనేది ఆయన స్ట్రాంగ్గా నమ్ముతారు. ఎడ్యుకేషన్ నమ్ముతారు, అందులో గర్ల్ చిల్డ్రన్ ఖచ్చితంగా చదవాలనేది. కొంచెం ఫియర్ ఉంటుంది కదా, పాప సెట్ అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది పడుతుంది. ఫియర్ కంటే కూడా ఎడ్యుకేషన్ ఉంటే మనకు వాళ్ళకి ఏదన్నా అయినా కూడా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడతారు అనేది ఉంటది కదా, అది చాలా ఉండేదన్నమాట. సో మేము ఉన్నా లేకున్నా వాళ్ళకు ఒక మినిమల్ ఇన్కమ్ వస్తే, జాబ్ ఉంటే మన మీద వాళ్ళు డిపెండ్ అవ్వరు ఫ్యూచర్లో అనేది బాగా ఆయనకి ఉండే. మదర్ కూడా, తను కూడా వెల్ ఎడ్యుకేటెడ్. సో తను కూడా ఎప్పుడు చదువు అనేది బాగా స్ట్రెస్ చేస్తుండే ఇంట్లో. అమ్మగారు ఏం చేసేవారండి? మదర్ ప్రైవేట్గా టీచర్గా చేసేది. మేము 10th ఇంటర్కి వచ్చాక ఇంకా మా మీద కొంచెం తను ఫోకస్ పెట్టడానికి తను మెల్లమెల్లిగా దాన్ని వదిలేశారు. అంటే మీకోసం మా అమ్మగారు తన జీవితాన్ని త్యాగం చేశారు. తనకి కూడా కొంచెం గవర్నమెంట్ జాబ్ అప్పట్లో టీచర్ జాబ్ నారోలో మిస్ అయింది. అమ్మగారు ఎప్పుడు ట్రై చేశారు. సో ఆమెకి ఎప్పుడు కూడా ఎవరు గవర్నమెంట్ జాబ్ మిస్ అయిందన్న రిగ్రెట్ ఉండేది. మేబీ నా రూపంలో ఆమెకు ఆ కోరిక తీరింది అనమాట. సో బేసికలీ అప్పుడు చిన్న విఆర్ఓ జాబ్ చేసేది నేను 2014లో. అది కూడా మా మమ్మీ వాళ్ళు హ్యాపీ, ఇంత ఇన్కమ్ వస్తుంది చాలు, ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలరని. ఇదే రావాలి అదే రావాలని కాదు, ఒక జాబ్ అయితే చేయాలనేది వాళ్ళకి ఫస్ట్. చిన్నప్పుడు మిమ్మల్ని డాక్టర్ అమ్మగారు అనేవాళ్ళు. అంతే, డాక్టర్ ఉంటుంది కదా ఆబ్వియస్గా, నేను డాక్టర్ అవుతా, డాక్టర్ ఎందుకో అప్పట్లో ఎక్కువ డాక్టర్ బాగా మోటివేషన్ అనిపించేది. ఏ డాక్టర్ని చూసినా అవ్వాలని అయితే ఉండింది, డ్రీమ్ అయితే డాక్టర్ అని ఉండే. బట్ అనుకున్న డ్రీమ్ అయితే అవ్వలేదు, సంహవ్ అది అవ్వలేదు, కానీ ఇదైతే అయ్యింది. ఎంసెట్లో ర్యాంక్ అరౌండ్ 10,000 చేంజ్ వచ్చింది. సో దానికి అప్పుడు 2007 ఆ టైంలో నేను ఇంటర్మీడియట్, అప్పుడు మనకి ఏది రాదు ఎక్సెప్ట్ బీఫార్మసీ. సో వచ్చింది తీసుకొని బీఫార్మ్ జాయిన్ అయిపోయాను. హైదరాబాద్ వదిలి జనగాం వైపు వెళ్ళాం అనమాట, కౌన్సిలింగ్లో అక్కడ వచ్చింది. 4 years అక్కడే కంప్లీట్ చేశాను. అప్పటి వరకు డాక్టర్ అనుకున్నారు, అది మిస్ అయింది. సర్లే అని చెప్పేసి ప్లాన్ బి వేసుకున్నారు. ఏంది, ఫారెన్ వెళ్ళాలి, మంచిగా సెట్ అవ్వాలి. అప్పటికి బీఫామ్కి మంచి భూమి ఉండే ఫారెన్లో. సో అది కూడా సక్సెస్ అవ్వలేదు. అప్పుడు బాధ అనిపించిందండి? ఆబ్వియస్గా అది చిన్న ఏజ్ కూడా. సో మనం టీనేజర్ ఉంటాం, అప్పుడు అనుకున్నది అయిపోవాలని ఉంటది. అవ్వనప్పుడు మనం ఎక్కడో వెనకబడుతున్నామో ఏంటో ఏం అవ్వట్లేదని ఉంది. బట్ ఇంకా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఏది నెక్స్ట్ ఆప్షన్ ఉందో, లాంగ్ టర్మ్ వెళ్ళాలని ఎందుకో నా మైండ్ ఎందుకో లాంగ్ టర్మ్ వైపు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అప్పుడు ఉన్న ర్యాంక్కి మనకు వచ్చేది బీఫార్మసీయే ఉండే. సో అది జాయిన్ అయిపోయాను. బట్ జాయిన్ అయ్యాక దాంట్లో నేను మంచిగా చదివిండే. అక్కడ కూడా యూనివర్సిటీ 2nd వచ్చిండే, కాలేజ్లో కూడా టాపే ఉండే. సో ఇంకా మెల్లిమెల్లిగా మళ్ళీ పాజిటివ్ వైపు వెళ్ళింది, నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు వెళ్ళింది. తర్వాత యుఎస్ అదే వెళ్దాం అనుకున్నా, రాశాను. అప్పుడు మళ్ళీ వర్కౌట్ అవ్వలేదు. సరే యుఎస్ వద్దంటున్నట్టుంది, ఇండియాలోనే ఉందామని. చిన్నప్పుడు మనకి ఎక్కడో ఉంటుంది కదా స్కూల్లో చీఫ్ గెస్ట్లు, ఐఏఎస్ ఆఫీసర్స్ని, సక్సెస్ఫుల్ పీపుల్ని చూసినప్పుడు, ఇప్పుడు యుఎస్ కాదు అన్నప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే టాప్ గవర్నమెంట్ పోస్ట్ రావాలని ఉంటుంది. సో యూపీఎస్సీ రాద్దాము అనుకున్నప్పుడు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏపీ కంబైన్డ్ ఏపీలో నోటిఫికేషన్ వచ్చింది, రాశాను. అది వెంటనే అయిపోయింది, విఆర్ఓ జాబ్ వచ్చింది. డాడీ 2015లో రిటైర్ అవుతున్నారు. సో 14లో నాకు జాబ్ వచ్చినప్పుడు ఆర్టీసీలో నుంచి రిటైర్ అవుతే చాలా మీగర్ పెన్షన్ ఉంటుంది, 2500 అలా. సో మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి జాబ్ చేస్తూ చదువుదాము. సో టైం ఉంటుంది కదా, గవర్నమెంట్ జాబ్ అంటే 10:30 to 5 అనే అనుకుంటాం కాబట్టి. సో అట్లా జాయిన్ అయిపోయి ఫైనాన్షియల్గా కూడా నా బుక్స్ నేను కొనుక్కోగలను, ఇంట్లో ఏదైనా ఉన్నా కూడా మనం చూసుకోవచ్చు అని జాయిన్ అయ్యాను. 6 months లోనే అప్పుడు కొంచెం ఫాస్ట్గా క్రాక్ చేశాను నేను, ఎందుకంటే చాలా చిన్న ఏజ్ కదా, 22, 23.
సో అది చాలా ఈజీ అవుతుంది కదా క్రాక్ చేయడము. ఐక్యూ పవర్ కూడా ఉంటుంది, ఉంటుంది, హై మెమరీ ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది కానీ అప్పుడు ఇంకా కొంచెం ఏ ప్రెషర్స్ లేకుండా చదివిండే ప్రశాంతంగా ఉంటుంది. సో అయిపోయింది అప్పుడు, అది ఫాస్ట్ గా అయిపోయింది. జాబ్ జాయిన్ అయినా, ఆబ్వియస్ గా జాబ్ అనేది ఫైనల్ గా జాబ్ చేయాలనుకుంటాం కదా ఎవరైనా. సో జాయిన్ అయిపోయాను. మరి ఫస్ట్ జాబ్ ఎలా అనిపించిందండి? బాగుండే అండి. యాక్చువల్గా ఏంటంటే అంతవరకు నాకు అసలు ఎంఆర్ఓ ఆఫీస్తో ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మాకు ఇన్కమ్ డాడీ ఎంప్లాయీ కాబట్టి మనకి గవర్నమెంట్ స్కీమ్ అప్లికబుల్ కాదు కాబట్టి. సో డైరెక్ట్గా పీపుల్ అప్పుడు నేను జాయిన్ అవ్వడం జనరల్ ఎలక్షన్ 2014 ఉండే. ఇంకా మనకు తెలుసు కదా అప్పుడు తెలంగాణ వచ్చింది. ఇంకా ఎలక్షన్ అయిపోయాక కూడా చాలా స్కీమ్స్ లాంచ్ అయినాయి వెంటనే. సో ప్రతి స్కీమ్ ఐడెంటిఫై చేసేది విఆర్ఓనే ఉండే. అది మంచి ఎక్స్పీరియన్స్. లైన్గా అన్ని స్కీమ్స్ లాంచ్ అయ్యాయి విత్-ఇన్ 2-3 years. సో అది బాగా మోటివేట్ చేసేది. ఇంత వర్క్ చేస్తుందా గవర్నమెంట్, ఇలా ఉంటుందా అనేది బాగా ఉండే. ఫీల్డ్లో కూడా బాగా తిరిగిండే, ఎందుకంటే మేము కొత్తగా జాయిన్ అయ్యాము. సో మమ్మల్ని మ్యాక్సిమం యూజ్ చేస్తారు కాబట్టి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మీరే కదండి ఫీల్డ్లో, విలేజ్ లెవెల్ అన్ని స్కీమ్స్ ఎట్లా రన్ అయిందనేది లేదు, అన్ని మేమే ఉండే. బాగుండే, నేర్చుకునడానికి బాగుండే, స్కోప్ ఉండే. మరి అప్పుడు ఏమనిపించింది అంటే ఆ టైంలో ఇప్పుడు మనకి విఆర్ఓ ఉన్నప్పుడు వస్తారు, ఆర్డీఓ వస్తారు, నెక్స్ట్ కలెక్టర్స్ చూస్తాం, జాయింట్ కలెక్టర్స్. వీళ్ళని చూసినప్పుడు అలా అవుతే బాగుంటుంది కదా అనేది బాగా, ఎప్పుడు వాళ్ళని చూసినా ఆ రోజు వెళ్ళి కొంచెం ఎక్కువ చదువుతుండే అనమాట. అది బాగా మోటివేట్ చేసేది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ చూస్తే ఆబ్వియస్ గా మనకి ఆ రోజు హై మోటివేషన్ ఉండేది అవ్వాలి అనేది. ఇంకా అది మేబీ విఆర్ఓ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళని దగ్గర నుంచి చూస్తారు. సో ఇంకా మనం వదిలేయొద్దు దీన్ని అనేది మైండ్ లో పడిపోయింది. ఆ తర్వాత మ్యారేజ్ 2016లో అయింది. మా హస్బెండ్ ఇరిగేషన్లో ఏడబ్ల్యూ అనమాట. సో తను కూడా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అటెంప్ట్ ఇచ్చిండ్రు. సో మనం మాట్లాడుకున్నప్పుడు నేను యూపీఎస్సీ రాస్తాను అనేది ఫస్ట్ మీట్లో ఫస్ట్గా యూపీఎస్సీ రాద్దాం అనుకుంటున్నా నేను, మీకు ఓకేనా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ ఉండే. సో ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫైన్ ఓకే అని ఉండే. తను కొంచెం కూల్గా ఉంటారు. సార్ ఒప్పుకున్నారండి, ఓకే అన్నారు. ఇచ్చిన ప్రామిస్ అనేది నిలబెట్టుకున్నారు. సో మొన్నటి వరకు కూడా నాకు ఆయన ఛాన్సెస్ ఇస్తానే ఉన్నారు. మ్యారేజ్ అయింది, ప్రిపరేషన్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశారు. అయితేనే ఉంది, ఎప్పుడు ఆగలేదు. నవ్ అండ్ దెన్ అవుతూనే ఉంది. సో మనకు నోటిఫికేషన్ కూడా లేదు కదా ఆ టైంలో. 18లో మళ్ళీ యూపీఎస్సీ కోచింగ్కి వెళ్ళిన. ఎందుకంటే ఎక్కడో ఏమనిపించిందంటే, సరే ఇన్ని ఇయర్స్ అయింది కదా, మనం ఏమన్నా మ్యారేజ్ అయింది, బాబు 17లో, ఇక్కడన్నా ఏదైనా మిస్ అవుతున్నామేమో, ఒకసారి కోచింగ్కి వెళ్ళి చూద్దాము అని చెప్పి కోచింగ్ జాయిన్ అయ్యాను. 6 months అట్లా తీసుకున్నాను. అటెంప్ట్స్ ఇచ్చినా కానీ సమ్హౌ యూపీఎస్సీ అవ్వలేదు నాకు. బట్ ఆ ప్రిపరేషన్ అనేది గ్రూప్ 1కి బాగా యూజ్ అయిందని. ఈ మధ్యలో గ్రూప్ 2 కూడా మిస్ అయింది. ఈ మధ్యలో అంతకు 2015 గ్రూప్ 2కి 16 గ్రూప్ 1 గ్రూప్ 2 బాగానే సీరియస్ అటెంప్టే. బట్ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అటెంప్ట్ అనమాట. అంటే మనకు అప్పటికి 2 జాబ్లు వచ్చినాయి కదా, వచ్చేస్తుంది అనేది ఒక ప్రిడిటర్మెంట్ గా మనం గ్రాంటెడ్ గా తీసుకున్నాను. అది కొంచెం పిట్ ఫాల్ ఒకటి. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉద్యోగం కాస్ట్ చేసింది అది. సో పోయింది, అది గ్రూప్ 2 పోయింది. అది కొంచెం మళ్ళీ మనకి గ్రూప్ 2 రాకపోవడం ఏంటి అనేది బాగా మళ్ళీ నన్ను ఆలోచించేలా చేసి, అప్పుడు ఎక్కడ పోయింది అనేది, ఎందువల్ల మిస్ అయింది, మనకి అన్నీ తెలుసు, అన్నీ వచ్చు, ఎందుకు, ఏం జరిగింది, వాట్ వెంట్ రాంగ్ అనేది నేను ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నప్పుడు ఎకానమీ అనేది కొంచెం మనని వెనకకు లాగింది అనిపించింది. దాని తర్వాత నేను కోచింగ్కి వెళ్ళాను అన్నాను కదా, ఎకానమీ పార్ట్ బాగా కాన్సన్ట్రేట్ చేశాను. మెల్లిమెల్లిగా అన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ కొంచెం ఓవర్ ది ఇయర్స్ అంతా రెడీ పెట్టుకున్నాను. యూపీఎస్సీ అవ్వలేదు, ఎంత ట్రై చేసినా యూపీఎస్సీ అవ్వలేదు. బట్ గ్రూప్ 1కి మాత్రం అది బాగా హెల్ప్ అయింది. అంటే మేడం, మధ్యలో గ్రూప్ 2 రాకపోవడానికి, ఫారెన్ వెళ్ళకుండా ఉండడానికి, ప్లస్ డాక్టర్ అవ్వకుండా ఉండడానికి కారణాలు మీరు డిప్యూటీ కలెక్టర్ అవ్వాలనుకుందేమో. మేబీ అన్ని అట్లా ఒక్కొక్కటి అట్లా దేవుడు రాసి పెట్టున్నారు. అనుష గారు, మీరు ఇక్కడ ఫిట్ కాదు, మీరు అడ్మినిస్ట్రేటివ్ హై రేంజ్ లోనే ఉండాలి అని చెప్పేసి రాసి పెట్టారు. మీరు అన్నది నేను కూడా అగ్రి చేస్తా. మనం అప్పుడు ఆ మూమెంట్ లో అది బాధ అనిపిస్తుంది, చాలా పెయిన్ఫుల్ ఉంటది. అరే ఏంటి మనకి ఎందుకు రాలేదు, మనం చాలా అనిపిస్తుంది ఆబ్వియస్ గా. ఇప్పుడు రాని వాళ్ళకి కూడా మేబీ అదే రన్ ఉంటుంది. బట్ దాని దగ్గర ఆగిపోకుండా ఎక్కడ రాంగ్ అయింది అనేది
కొంచెం చూసుకొని మనం మన వీక్ ఏరియాస్ మీద వర్క్ చేస్తే ఐ థింక్ కొంచెం లేట్ అయినా సరే రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరే దానికి నిదర్శనం. మేబీ నేనైతే యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ ద్వారా అదే చెప్దాం అనుకుంటున్నా. చాలా ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తీసుకోవడం చాలా కష్టం. అవును మేడం. చెప్పడం ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ మూమెంట్ లో చాలా రన్ అవుతాయి మన మైండ్ లో. పెయిన్ అవుతుంది, మన వల్ల కాదు ఇంత ఎందుకు మనకు అవ్వట్లేదు, చదువుతూనే ఉన్నాం కదా అని. బట్ ఇట్స్ ఓకే, మళ్ళీ మనం మన చదువుని మన హార్డ్ వర్క్ ని నమ్ముకొని మళ్ళీ ప్రయత్నించవచ్చు. 2018లో సీరియస్ గా స్టార్ట్ చేశాను. సీరియస్ గా స్టార్ట్ చేశాను, చాలా సీరియస్ గా స్టార్ట్ చేశాను. దెబ్బ మీద దెబ్బ వస్తూనే పడుతుంది, ఏది ముందుకు వెళ్ళట్లేదు. కోవిడ్ పీరియడ్, మళ్ళీ మాది నేను విఆర్ఓ చేసే దాంట్లో కూడా నాకు ప్రమోషన్ మిస్ అయింది. నేను యూపీఎస్సీ కోచింగ్ అని వెళ్ళినప్పుడు మాది ఒకటి సర్వే ట్రైనింగ్ అని ఉంటుంది. అది నేను ఆల్రెడీ ఇక్కడ కోచింగ్ దగ్గర ఫీజ్ పే చేశాను, మిడిల్లో ఉన్నాను. ట్రైనింగ్ షెడ్యూల్ వచ్చింది, సరే నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్దాం, ఇది కంప్లీట్ చేద్దాంలే అని నేను దానికి వెళ్ళలేదు. సో ఇమీడియట్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చాయి, నా తర్వాత ఉన్న వాళ్ళకి వచ్చినాయి. సో నేను అది మిస్ అయిపోయింది. సరే ఏమనుకున్నా, మిస్ అయితే అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్ వెళ్దాం అనుకున్నా. కోవిడ్ వచ్చింది, బ్యాచే పెట్టలేదు. అది అయిపోయింది. సరే నెక్స్ట్ ఇయర్ పెడతారు అనుకుంటే గవర్నమెంట్ విఆర్ఓ పోస్ట్ అబాలిషన్ అయిపోయింది. ఇంకా అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. అబాలిషన్ అయిపోయింది. 2 years వరకు మాకేమీ లేదు కదా, ఏ పోస్టింగ్ లేదు, ఏం లేదు. ఆ టైంలో మళ్ళీ ఇంకా ప్రిపరేషన్ అనేది కొంచెం నడుస్తూనే ఉంది, ప్యారలల్గా ఇవన్నీ జరుగుతున్నా ప్రిపరేషన్ అనేది అయితే అవుతూనే ఉంది. 22లో మళ్ళీ రీడిప్లాయ్మెంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాను నేను, రెవెన్యూ నుంచి. అక్కడ జూనియర్ అసిస్టెంట్గా ఇచ్చారు. సో ఇంకా అక్కడ కొంచెం కొత్త వాళ్ళము, కొత్త డిపార్ట్మెంట్, వాళ్ళకు కూడా పెద్దగా మా మీద నుంచి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటాయి. ఒక సెక్షన్ ఇచ్చారు, చేసుకుంటూ ఇంకా ఫ్రీ టైం బాగా దొరికింది. దానివల్ల ఫ్రీ టైం మొత్తం ప్రిపరేషన్కి డైవర్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ కొత్త అయినా కూడా డిపార్ట్మెంట్ నుంచి చాలా హెల్ప్ చాలా చేశారు. ఇట్లా అక్కడికి వెళ్ళిన ఫ్యూ డేస్కి మనకి ప్రిలిమ్స్ ఉండే 2022లో అక్టోబర్లో ప్రిలిమ్స్ ఉండే, మేము ఆగస్ట్లో వెళ్ళాం. సో నేను వెళ్ళి అక్కడ హెడ్కి సార్కి చెప్పాను, ఇట్లా నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే, మీరు చదువుకోండి మంచిగా, మా నుంచి హెల్ప్ అయి ఉంటుంది అని సార్ బాగా సపోర్ట్ చేశారు. సంహౌ ప్రిలిమ్స్ అయింది. ప్రిలిమ్స్ టెస్ట్ మనం చూసుకుంటాం కదా మార్క్స్, అప్పుడు మళ్ళీ కొంచెం మళ్ళీ కాన్ఫిడెన్స్ అనేది లేదు, మనం ట్రాక్లోకి వచ్చామని. మార్క్స్ కూడా చూసుకుంటే 89 అలా వచ్చినాయి. 89 అంటే నాకు ఇంకా చాలా మంచి ఎక్కువ ఉందంటే ఫెయిల్యూర్స్ పడ్డాయి కదా, ఇప్పుడు మళ్ళీ మనం మొరేల్ అప్ చేయాలన్నప్పుడు అది మంచి ఫిగర్. ఎందుకంటే అప్పుడు ఉన్న టాప్ వాళ్ళందరికీ కూడా అదే రేంజ్ లో వచ్చాయన్నమాట. సో నేను సక్సెస్ఫుల్ వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అదే రేంజ్ లో ఉన్నారు. సో మనం రీచ్ అయినాం ఇక్కడికి ప్రిలిమ్స్ వరకు. ఫిలిమ్స్ పేపర్ క్వాలిఫై అయితే చాలా బాగు అని మొక్కుకున్నాడు చాలా మంది. నిజం చెప్పాలంటే అది మంచిగానే బూస్టప్ ఇచ్చిందండి. ఇంకా సార్లే మనం బాగానే చదువుతున్నాము. ప్రిలిమ్స్ పార్ట్ భయం ఉంటుంది కదా నాకు, ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అవ్వలేదు, గ్రూప్ 2 చూసా కరెక్ట్ అది అవ్వలేదు, ఇది అయింది అన్నప్పుడు ఓకే మన పాత బాగానే ఉంది అని అయింది. వెంటనే ఇమీడియట్గా విత్ ఇన్ 3-4 days నేను మెయిన్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. చాలా సీరియస్గానే నడుస్తుంది ప్రిపరేషన్. మా ఫిబ్రవరిలో అన్నారు ఎగ్జామ్, నెక్స్ట్ అన్నారు. ఈ లోపు మనకి కొన్ని ఇష్యూస్ అవి అయినాయి. ఇంకా అవుతున్నా కూడా సంహౌ పెడతారు కాబట్టి ఇంకా అయితేనే ఉంది ప్రిపరేషన్. అనిపించిందా ఇంత కష్టపడి? యాక్చువల్లీ కష్టం ఇవన్నీ, ఇంకా కొన్ని ఇష్యూస్ మన చేతిలో లేని దాన్ని మనం కంప్లైంట్ చేయలేం కదా, మళ్ళీ పెట్టినప్పుడు రాయాలి. అండ్ ఇంకోటి నాకు జాబ్ ఉండింది కాబట్టి నేను ఆన్ అండ్ ఆఫ్ లీవ్ పెడతా, ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ అయింది అన్నప్పుడు మళ్ళీ జాయిన్ అవుతా, మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చింది డేట్ అన్నప్పుడు లీవ్ పెట్టి అడగడం, కొంచెం ఆ ఒక్క పాట ఆలోచించేదాన్ని. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సార్ వాళ్ళని నాకు లీవ్ కావాలని అడగడమా, ఇది తప్ప నాకు ఇది ఎందుకు అయింది అని ఆలోచించాను. ఫ్యామిలీ కూడా ఉంది కదా, ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు అవంతా దాని నెగటివిటీని తీసుకునే టైం మనకి లేదు ఇంకా. సో అంత పర్లేదు, యాజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్నా కాబట్టి ఎవరు అనుకోరు కదా కావాలని ఇవన్నీ చేయాలని. జరిగింది, సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. సెకండ్ ఫిలిమ్స్ రాసాము. ఇంకా అప్పుడు బయోమెట్రిక్ ఇష్యూ వల్ల అది కూడా అయ్యింది, ఇంకా అయ్యింది. అప్పుడు నేను క్యారీయింగ్ ఉండే అనమాట. ఇంకా సెకండ్ టైం, థర్డ్ ప్రిలిమ్స్ టైంకి ఇంకా పాప ఉండింది. పాప 6 months ఉండి. మరి ఇబ్బంది ఉంటుంది కదా మేడం, పాపని పక్కన పెట్టుకొని. చిన్న పాప కదా, 6 months. పాప November 2023లో పుట్టింది. మళ్ళీ మనకి February 24లో జూన్ నోటిఫికేషన్ వచ్చింది. జూన్లో ప్రిలిమ్స్ ఉండే, అక్టోబర్లో మెయిన్స్ ఉండే. సో ఉంది, డిఫికల్ట్ ఉంది. మెటర్నిటీ లీవ్ కూడా కలిసి వచ్చింది. 6 months మెటర్నిటీ లీవ్, మళ్ళీ లీవ్స్ లేవు.
ఇన్ని లీవ్స్ వాడేసిన, ఇంకా లీవ్స్ అనేది 2 digit కౌంట్కి వచ్చేసిన స్టేజ్. ఇంకా 2 digit మెటర్నిటీ లీవ్ మళ్ళీ నాకు కొంచెం 6 months ఆఫ్ మెటర్నిటీ లీవ్ని నేను దీనికి ప్రిపరేషన్కి. పాప అంటే యాక్చువల్లీ ఇంట్లో బాగా సపోర్ట్ ఉందండి. మా మదర్ ఇన్ లా కానీ, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వదిన వీళ్ళు మా పిల్లల్ని కానీ అట్లా ఏదన్నా వాళ్ళు టేక్ కేర్ చేసేవాళ్ళు. నాకు టైం అయితే దొరికింది. వాళ్ళు ఎప్పుడు కూడా ఎందుకు చదువుతుంది అనేది ఎప్పుడు లేదు, నేను చదువుకుంటుంది అనే దాంట్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళ రొటీన్గా వాళ్ళు మాకు హెల్ప్ చేయడం ఉంది. ఆ టైంని నేను ప్రిపరేషన్కి యూజ్ చేసుకున్నాను. మేడం ఇప్పుడు Group 1 అదే టైంలో Group 2 ఉండే, Group 3 కూడా ఉండే, ప్లస్ మీరు 2016 Group 2 కూడా మిస్ అయ్యాను. మరి టార్గెట్ Group 2 పెట్టుకున్నారా లేదంటే Group 1 పెట్టుకున్నారా? Group 1 ఫోకస్ ఉండే. నేను కొంచెం డిస్క్రిప్టివ్ రైటింగ్ లో నేను స్ట్రాంగ్, సిన్స్ స్కూల్ డేస్ కూడా నేను బాగా రాయగలుగుతాను అనమాట. మనకు తెలుస్తుంది కదా మనం ఏ ఏరియా స్ట్రాంగ్ ఉంటామని అనుకుంటుండే. నేను రాస్తే మెయిన్స్ రాసే ఎలిజిబిలిటీ నాకు వస్తే నేను ఖచ్చితంగా కూడా నాది నేను చూపించగలిగే అని నేను నమ్మేదాన్ని. సో అట్లనే నేను డిస్క్రిప్టివ్గా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన. Group 2 అనేది ఇంకా ఇదంతా చదివినప్పుడు Group 2 పేపర్ కూడా ఇదే సబ్జెక్ట్ కదా, బట్ సమ్హౌ కొంచెం Group 2 అనేది డిఫరెంట్ అని నాకు తర్వాత అర్థమైంది. ఎక్కువ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఉంటే మళ్ళీ మన Group 2 పేపర్ కూడా టఫ్ ఉండింది కొంచెం. సో Group 1 వేరు, Group 2 వేరు అని నేను నమ్ముతా. బయట నాకు తెలీదు, కొంచెం డిస్క్రిప్టివ్ వేరు. డిస్క్రిప్టివ్ ఏంటంటే మనం అనలైసిస్ చేసుకొని మనం సబ్జెక్ట్ అర్థమైతే రాయాలి. ఇది కొంచెం మెమరీ పార్ట్ ఉంటుంది, అనలైజ్ అన్ని కలిపి ఉంటాయి. నాకు Group 1 వర్కౌట్ అయింది అనిపిస్తుంది నాకు. Group 2 రాశాను. Group 2లో అరౌండ్ 4000 అట్లా వచ్చింది ర్యాంక్. అంటే Group 2 రాలేదు. Group 3 వచ్చింది మళ్ళీ. మొన్న Group 3 వచ్చింది, కానీ ఇంకా మనం ఆల్రెడీ అప్పటికి Group 1 సో వెరిఫికేషన్ నేనేం వెళ్ళలేదు. మేడం అక్కడ దాకా ఓకే అండి, అంటే మీరు చాలా స్టాండర్డ్గానే చదువుకుంటూ వస్తున్నారు. కానీ బయట అంటే Group 1 ఎగ్జామ్ జరిగే టైంలో బయట చాలా ప్రాబ్లం క్రియేట్ అయింది. అంటే పేపర్ లీక్ అయిందని ఒక ఇష్యూ, ఆ తర్వాత Geo 29 ఒకటి, బయోమెట్రిక్ ఇష్యూ ఒకటి, ఆ తర్వాత చూసుకుంటే లీగల్గా వెళ్ళిపోవడం, ఉద్యమాలు, ఏకంగా సెక్రటరేట్ ముట్టడికి కూడా వెళ్ళిపోయారు అశోక్ నగర్ నుంచి. ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఆ టైంలో చాలామంది స్టూడెంట్స్ ఏం చేశారంటే ఎగ్జామ్స్ ఇంకా జరిగే ఛాన్సే లేదు, మేబీ పోస్ట్ పోన్ అవ్వచ్చు, అప్పుడు చూసుకుందాంలే అన్నట్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకుండా చాలా మంది డిస్టర్బ్ అయ్యారు. ఆ ఇంపాక్ట్ ఏమైనా మీ మీద ఉండేదా మేడం అప్పుడు? లేదండి, యాక్చువల్గా మనకు అంత టైం లేదు ఇవన్నీ ఆలోచించే అంత. మెయిన్ ఫోకస్ అంతా ఏముండేదంటే లీవ్ తీసుకోవాలి, ఎగ్జామ్ ఇప్పుడు 3 months ఉంది అన్నప్పుడు మనకి ఇంటిమేషన్ ఉంటుంది. సో మళ్ళీ 3 monthsకి మనం లీవ్ అడగాలి, ఒకటి లీవ్ శాంక్షన్ చేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది అంటే అవ్వట్లేదంటే నేను మళ్ళీ పోయి రిపోర్ట్ చేయాలి. ఈ థాట్ ప్రాసెస్ లోపల ఉండింది తప్ప అక్కడ జరిగేవి కూడా ఇప్పుడు నాకు అయిపోతేనే బెటర్ అనేది నాకు ఉండింది. నా ఫీలింగ్ ఏంటంటే అయిపోతే ఇంకా ఇక్కడ దీన్ని ఆపేసి ఇన్ని ఇయర్స్ అయిపోతుంది కదా, ఇంకా నెక్స్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇంకా ఇన్ని ఇయర్స్ సస్టైన్ చేయడం కష్టం అవుతూ వచ్చింది. వన్స్ ఫర్ ఆల్ అయిపోతే బాగుండు అనేది నా మైండ్లో ఉండే. బట్ బయట జరిగే దానికి మనం ఏం రెస్పాన్సిబుల్ కాదు. సో అవంతా నేనైతే పెద్దగా సీరియస్గా ఏం తీసుకోలేదు. బట్ మనం యాజ్ ఏ ఆస్పిరెంట్గా, యాజ్ ఏ రాస్తున్న వ్యక్తిగా వాటి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ వాటికంటే ముందు నాకు ఇప్పుడు ఇంట్లోకి 2 kids, నేను వెళ్ళాలి, నా కమ్యూటింగ్, ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులు ఎంత సపోర్ట్ ఉన్నా కొంచెం ఉంటాయి కదా. సో ఇవి ఎక్కువ మేజర్గా నాకు ఇంపాక్ట్ ఇష్యూస్ లాగా అనిపించేది. సో అది పెద్దగా నేను ఆ ఫోకస్ ఏం చేయలేదు. అండ్ ఇంకోటి నేను ఇంట్లో నుంచే ప్రిపేర్ అయ్యేదాన్ని కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది నేను ఏదైనా చూడడమో, పేపర్లో చూడడమో, ఇట్లా మా పియర్ గ్రూప్ మాట్లాడినప్పుడు ఇట్లా జరుగుతుందని తప్ప అంత ఇన్ఫ్లుయెన్స్ నా మీద వాడడం అంటే మరీ పక్కకు పెట్టి ఏం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆఫీస్లో ఉన్నా కాబట్టి మాకు వాట్సాప్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. పక్కకు పెట్టి అయితే ఏం లేదు. బట్ యూట్యూబ్ నేనేమి అంత, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు వాడుతున్నప్పుడు లేదండి, అసలు లేదు, అప్పుడు లేదు. టెలిగ్రామ్ నేనేమి ఓపెన్ చేసి దాన్ని చూసే అంత టైం కిడ్స్ ఇవ్వరండి అసలు. సో అంత నా మీద ఏం ఇంపాక్ట్ నాకైతే అయిపోవాలనేది మేజర్ ఉండే. అంటే మీ టెన్షన్ నాకే ఉండే. ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇంక ఇవన్నీ ఉన్నప్పుడు అదే ప్రమోషన్ కూడా మిస్ అయ్యి ఒకటేంటండి నాకు అక్కడ మిస్ అయింది. నేను మళ్ళీ రీడిప్లాయ్ అయ్యి మున్సిపాలిటీకి వెళ్ళాను కదా, అక్కడ కూడా నేను ఏంటంటే ఇది
ఇది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉందని చెప్పి అక్కడ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాయలే. అది రాయకపోవడం వల్ల అక్కడ కూడా రాలేదు. అప్పుడు మళ్ళీ నా తర్వాత వాళ్ళకి వచ్చింది. నేను అనుకునేదాన్ని అసలు ప్రమోషన్ అనేది ఒక కళలాగానే మిగిలిపోతుందా ఏంటి అని. అప్పుడు మిస్ అయిందంటే సరే ఏదో మిస్ అయింది అనుకోవచ్చు. ఇది చేతిలో ఇది ఉండి కూడా మిస్ అయింది. సో అన్ని మిస్లే ఉండే. ఇప్పుడు ఆలోచించేది ఎలా ఉంటుంది మనకి, ఇదన్నీ ఏం జరుగుతుందిరా బాబు మన జీవితంలో అని ఆలోచించుకోవడానికే సరిపోయేది నాకు. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని మిస్లే ఉన్నాయి. మనకి ఎప్పుడు మంచి టైం వస్తుంది అనే ఆలోచననే ఎక్కువ బాదర్ చేసేది. ఇంకోటి ఏజ్ ఫ్యాక్టర్ అవుతున్నప్పుడు అరే ఇంకా దాటితే ఎట్లా అవుతుందా అవ్వదా, మనం అవుట్ ఆఫ్ ది వెళ్ళిపోతామేమో ఈసారి అవ్వకపోతే ఇంకెన్ని రోజులు అనేది బాగా ఉండింది. టెన్షన్ పడేవాళ్ళ అండి? టెన్షన్ అంటే ప్రిపరేషన్ టైంలో లేదు ఏం సబ్జెక్ట్ విషయంలో నేనేం టెన్షన్, చిన్నప్పటి నుంచైనా నేను కొంచెం బాగా చదువుతుండే. సబ్జెక్ట్ పార్ట్ ఏమంత భయం లేదు. ఈ ఫెయిల్యూర్సే కొంచెం అప్పుడప్పుడు భయపెట్టాయి అనమాట. మళ్ళీ ఇలానే జరిగితే ఎట్లా అనేది ఉంటుంది కదా ఎవరికైనా. ఒక సక్సెస్ వచ్చినాక అది బాగానే అనిపిస్తుంది కానీ ఆ ఫేజ్లో ఉన్నప్పుడు కొంచెం అది భయపెడతాయి కానీ బట్ ఇట్స్ ఓకే. ప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు తప్పదు కదా. ఇంకా ఫైనల్ గా ఎగ్జామ్స్ రాసేసాం. అంటే అక్కడ సుప్రీం కోర్టులో కేసు ఉంది. అసలు అది కూడా నాకేం పెద్ద విషయం లేదు. నేను ఇప్పుడు పోవాలి, 7 days రావాలి. అండ్ ఇన్ఫాక్ట్ నేను అవుట్ ఆఫ్ ఎగ్జాగరేషన్ చెప్పట్లేదు, నేను మెయిన్స్ రాయాలి అనేదో ఒక నాకు చాలా మంది ఫీల్ అవుతున్నారు. సరే క్రాక్ చేయడం తర్వాత మెయిన్స్ రాయడమే నాకు పెద్ద అచీవ్మెంట్ లాగా ఉండేది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఎగ్జామ్ రోజు ఐ వాజ్ ఎమోషనల్. అయిపోయింది ఇంకా మెయిన్స్ రాసేసినాం డన్ అంటే అయిపోయింది. అక్కడికి జర్నీ క్లోజ్ కదండి. ఇంకా ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ జర్నీ క్లోజ్. మళ్ళీ పెట్టేటప్పటికి ఎన్ని ఇయర్స్ పడుతుందో అప్పుడు మనం రాస్తామో రాయమో అయిపోయిందిరా ఇంకా ఈ రోజుకి మెయిన్స్ లైఫ్ లో ఒకసారైనా మెయిన్స్ రాయాలి, యూపీఎస్సీ రాయలేకపోయినా గ్రూప్ 1 మెయిన్స్ రాయాలనేది ఉంది. సో అది ఫుల్ఫిల్ అయింది. వచ్చింది రాని తర్వాత జాబ్ రావడం తర్వాత సంగతి. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ రోట్ మెయిన్స్. ఆ తర్వాత మెయిన్స్ రాశారు. రిజల్ట్ రోజు ఎక్కడున్నారు? రిజల్ట్ రోజు నేను ఆఫీస్లోనే ఉండండి. దాని తర్వాత నేను మళ్ళీ మిస్ అయిన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాశాను. వెంటనే సమ్హౌ థింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి, ఫేవర్ గా జరగడం స్టార్ట్ అయినాయి. అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ప్రమోషన్, సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది. సో ఆఫీస్లోనే ఉన్నా. నాకు ఆ రోజు రిజల్ట్ వచ్చేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ మాట్లాడుతుంటారు ముందు రోజు అట్లా రేపు వస్తుంది, అసలు అది కూడా తెలీదు. రేపు రిజల్ట్ వస్తుంది ఇది కూడా తెలీదు. జస్ట్ ఒక 5 minutes ముందు కాల్ వచ్చింది, ఇట్లా టీజీపీఎస్ రిజల్ట్స్ పెడుతుందంట అని. వెంటనే ఇంకా మనకు సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆపరేటర్ ఉంటాయి, తన పక్కనే కూర్చొని ఇంకా ఆమెను గట్టిగా పట్టేసుకున్నాం. ఫ్రీజింగ్, టెన్షన్ అవుతుంది కదండి. ఏ రిజల్ట్ చూసుకోవాలన్నా భయం అనిపిస్తుంది. రాయడం బాగానే రాశానని చెప్పింది. ఏ పోస్ట్ వస్తుంది అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకటైతే వస్తుండొచ్చు అనేది మనకి తెలుసు, ఎందుకంటే రాయగలను, మంచి ప్రజెంట్ చేస్తా అనేది మనకి అర్థమైపోతుంది కదా. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండే కానీ పోస్ట్ గురించి అయితే అసలు ఎప్పుడు ఆలోచించలేదు. సో ఇంకా ఆమెను గట్టిగా పట్టేసుకొని ఆమెని మామూలుగా అసలు ఆమెను ఇట్లా పట్టుకున్నా అంటే పట్టుకున్నా ఆమెను గట్టిగా. చూసింది మనం కౌంట్ చేసుకోవాలి కదా, కౌంట్ చేసుకుంటే 524 వచ్చినాయి. అప్పటికి కూడా నాకు ఎన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్ వస్తుంది కూడా, అంటే అబౌవ్ 50% వస్తే వస్తుంది అనేది ఒకటి ఉంటుంది అంట కదా. అది కూడా నిజంగా చెప్పాలంటే తెలీదు. నాకే 524 వచ్చినాయి అంటే ఇంకా బాగా వచ్చి ఉంటాయి అని ఊహలోనే ఉన్నాం. మెల్లిమెల్లిగా స్టార్ట్ అయినాయి. మనకి మా దగ్గర కూడా చాలా మంది కొత్త రిక్రూటింగ్ గ్రూప్ 4లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మెసేజ్ పోతుంది కదా ఇట్లా 524 వచ్చినాయి అన్నప్పుడు ఇంగ్లీష్తో కలిపి చెప్తున్నారు అనుకున్నారు వాళ్ళు. మనం అది ఓన్లీ క్వాలిఫైయింగ్ కదా. సో మళ్ళీ రీకౌంట్ కూడా చేసుకున్నాం, ఎందుకంటే బయటికి న్యూస్ వెళ్ళేలోపు మనం ఫస్ట్ మనం తెలియాలి కదా. సో అప్పటికి అనుకున్నాం వస్తున్నాయి, ఇంకా అందరికి వస్తుంటే మనకు కూడా వచ్చి ఉంటుంది, బాగానే వచ్చినాయి అని. అక్కడ వాళ్ళు చెప్తేనే, నాకు ఆల్రెడీ ఆస్పిరెన్స్ ఉన్న వాళ్ళు చెప్తేనే దీంతో ఏదో ఒక సర్వీస్ వస్తుంది అనేది అర్థమైంది. సో మెల్లమెల్లగా ఈవినింగ్కి పిక్చర్ అనేది వచ్చేసింది, మనం టాప్ 10లో ఉంటాం అనేది అర్థమైపోయింది అనమాట. అది ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు చిన్నప్పటి నుంచి కూడా. మంచి డే అంటే March 10th, 2025. అంటే ఒక మనని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. మేబీ గ్రూప్ 1 రిజల్ట్ అనేది అదొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. సంవత్సరాల కష్టం అంటే ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకునే దానికి రాలేదు, అన్నిటి దగ్గర ఎక్కడ ముందుకు ఆగడం, వెనక ఆగడం అలాగుంది కదా. సో వన్ ఫైనల్ పుష్ ఏదో అంటారు కదా, అది ఆ రిజల్ట్ ఇచ్చింది. మెమరబుల్ డే ఏదైనా అడిగితే March 10th. అప్పుడు ఎవరికి చేశారండి ఫోన్? ఫస్ట్ కాల్ ఎవరు కాల్ చేశారు? హస్బెండ్ కి చేస్తా ఏదైనా ఫస్ట్, తర్వాత మా ఫాదర్ కి చేస్తా.
ఫస్ట్ ఇంకా వాళ్ళిద్దరికి చేసాక ఇంకా అత్తయ్య మమ్మీ మరి ఏమన్నారు సార్ ఏమన్నారు? ఆయన కూడా ఏమనుకుంటుండంటే మేబీ అందరికీ ఇలాగే వచ్చి ఉంటాయి, ఆయనకు కూడా తెలీదు అవును. అంటే ఇన్ని మార్క్స్ వస్తే ఈ పోస్ట్ వస్తుంది, మేము అంత రీసెర్చ్ చేయలేదు. ఎంత వస్తే ఏమొస్తే ఇది ఏంటిది అని మనం మంచిగా రాసినామా పార్ట్ వరకే మన చేతిలో ఉండేది కదా. సో అక్కడి వరకే వదిలేసినాం మేము తప్ప, దాని తర్వాత మేము ఏమి దాన్ని డీప్గా వెళ్ళలేదు. సో ఆయన కూడా మళ్ళీ ఈవినింగ్కి రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేసిండు అనమాట. సో ఏదో ఒక మంచి సర్వీసే వస్తుంది, అది కూడా టెలిగ్రామ్లో అక్కడిక్కడ పోస్ట్లో చూసినప్పుడు మేబీ డీసీ వస్తుంది అనేది ఇంకా టాప్ 10లో ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది కనిపించట్లేదు, 500 అబోవ్ తక్కువ మంది ఉన్నారు. సో వస్తుంది మంచిదే, టాప్ 10 కాదు టాప్ 20 ఉంటుందని అనుకున్నాం అనమాట. మంచి మార్క్స్ వచ్చాయని హ్యాపీగా ఫీల్ అయ్యారా? తర్వాత జరిగిన సంఘటనలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మార్క్స్ వచ్చాయని హ్యాపీ అండి. ఎందుకంటే నాకు 10th లో 542 అండి, నాకు లాస్ట్ 2 డిజిట్స్ ఇంటర్చేంజ్ అయినాయి చూడండి, అది నాకు చాలా హ్యాపీ ఇచ్చింది అనమాట. పోస్ట్ అంటే ఆబ్వియస్గా మార్క్సే చాలా హ్యాపీ ఇచ్చినాయి. ఎందుకంటే ఇన్ని రోజులు పడిన కష్టంకి ఒక వ్యాలిడేషన్ లాగా అనిపించింది. మరి ఆ తర్వాత రిజల్ట్ తర్వాత ఆబ్వియస్గా ఇంకా సెలబ్రేషన్స్ ఉండే. ఆఫీస్లో ఉన్నాం 12 years నుంచి 11 years నుంచి గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి చాలా మందికి అది తొందరగా రీచ్ అయిపోతుంది. చాలా కాల్స్ రావడము, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అండ్ నేను చూస్తున్నారు కదా చాలా రాస్తున్నా, చాలా మిస్ అవుతున్నా, ఇవన్నీ ప్రమోషన్ పోయింది అని వాళ్ళకు కూడా ఒకలాంటి సింపతి ఉంటుంది కదా నా మీద. అమ్మయ్య సంహవ్ ఈ ప్రాసెస్లో చాలా మంది నాకు లీవ్స్ ఇవ్వడానికి కానీ అది కానీ ఆఫీస్ నుంచి చాలా హెల్ప్ దొరికింది కదా, చాలా మంది హ్యాపీ. అందరికి అంత పాజిటివ్గా రాకపోవచ్చు, నాకు అంత పాజిటివ్గానే చేశారు, నాకు హెల్ప్ అయితే దొరికింది. మేడం మార్క్స్ వచ్చేసాయి, మనకు 524 వచ్చాయి, హ్యాపీగానే ఉన్నారు. ఆ తర్వాత ఉగాది రోజు మనకు ర్యాంక్ లిస్ట్ ఇచ్చారు కదా. అవును, చూసారా? అప్పుడు చూసాము, యాక్చువల్ పూజ చేస్తుండే అప్పుడు ఉగాది కాబట్టి. సో ఇంకా మనం ఎక్కడ ఉన్నాం అనేది ఇంకా టాప్ 10లో ఉన్నాం, 7th ర్యాంక్ అని ఇంకా తెలిసింది అనమాట. సో 7th అన్నప్పుడు ఆబ్వియస్ గా మనకి డీసీ డెప్యూటీ కలెక్టర్ వస్తుంది కాబట్టి ఇంకా మనకి ఆ రోజే తెలిసిపోయింది పోస్ట్ ఏమొస్తుందని. ఇంకా మళ్ళీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో కన్ఫర్మ్ అయిపోయింది, పోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో లైఫ్ లో ఫస్ట్ టైం ఒకటి క్లియర్ కట్ గా ఇది జరిగింది, ఇది మనకు వస్తుంది అనేది ఒకటి ఖచ్చితంగా తెలిసినదంటే గ్రూప్ 1 రిజల్టే. ఆ రోజు మీ నాన్నగారు ఫీలింగ్ ఏంటి మేడం? డాడీ కొంచెం బాగా ఎమోషనల్ అయినారు, చాలా దే ఆర్ హ్యాపీ. అంటే వాళ్ళకి తెలుసు మా అమ్మాయికి చాలా నాలెడ్జ్ ఉంది, ఏదో ఒక జాబ్ ఉందిలే అని వాళ్ళు హ్యాపీ ఉన్నారు. మ్యారేజ్ అయిపోయింది, 2 kids ఉన్నారు, తన ఎంప్లాయీ, అక్కడి వరకు వాళ్ళు హ్యాపీనే ఉన్నారు. బట్ వాళ్ళకి నేను ఇంకా కూడా మా వర్త్ఫుల్ క్యాండిడేట్ అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒపీనియన్ ఉంది. మేబీ అది ప్రూవ్ చేసుకోవడానికి నాకు రిజల్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా అయింది. ఆ రోజు మీ జీవితం నిజమైన పండగ. ఏదైతే ట్రూ అండి, నిజంగా నన్ను నేను ప్రూవ్ చేసుకున్న సందర్భం అయితే గ్రూప్ 1 రిజల్టే. ఏడ్చారండి? లేదు, ఆనంద బాష్పాలు సంహవ్ మెల్లిమెల్లిగా అప్పుడప్పుడు చిన్నగా రోల్ అవుతున్నాయి కానీ ఫుల్లీ ఎమోషనల్ గా అయితే అంతేం లేదు. మేబీ ఏజ్ ఎఫెక్ట్ ఏమో, మెచ్యూరిటీ వచ్చేస్తుంది కదా, చిన్న ఏజ్ అయి ఉంటే మేబీ ఎక్కువ ఎమోషనల్ అయ్యేవారు. కొంచెం హ్యాపీ, ఏదో బ్లిస్ ఫీలింగ్ ఏదో అంటారు కదా, హ్యాపీ, మంచి హ్యాపీ ఉన్నాయి. ప్రౌడ్గా కాల్స్ రావడం, ఎక్కువ కాల్స్ దాంట్లోనే ఉండే, ఎక్కువ మంది అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళకి కాల్ బ్యాక్, దీంట్లో గడిచిపోయింది అదంతా. సో నిజమైన పండగ మీ జీవితంలో ఆ రోజు ఉగాది అండి. ఆ తర్వాత FSL వచ్చింది. FSL కి ఇంకా ఆ రోజు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ తర్వాత మళ్ళీ షాటర్, మళ్ళీ బ్యాడ్ లక్ మనం బట్టి ఉంటుందేమో, ఇంత జరిగినా మళ్ళీ ఇంకా మనం ఇంకా భయం అవుతుంది కదండి, మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ చదవాలంటే మెంటల్గా ఇంక ఇది చాలే లాస్ట్ అని అనుకొని ఆపేసాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ రాయాలంటే ఇంకా మళ్ళీ చదవాలి, మనకి ఈ ర్యాంక్ వచ్చింది, సో ఈ ర్యాంక్ తెచ్చుకోవడానికి మళ్ళీ కూడా ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఫ్లూక్లో వచ్చిందని అనుకుంటారు కూడా కదా, ఎలా ఇది ఎట్లా అబ్బా అని కొంచెం సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ తర్వాత బాగానే చాలా అప్పుడు ఏడ్చాను. మీరు అన్నారు కదా ఏడ్చారా అని, అప్పుడు ఏడుపు వచ్చింది బాగా. హ్యాపీ ఉన్నప్పుడు రాలేదు, అది అయినప్పుడు ఏంటిది ఇది ప్రతి ఫేజ్లో ఇంత టెస్టింగ్ ఎందుకు జరుగుతుంది, ఇంత టెస్ట్ ఎందుకు చేస్తున్నాడు దేవుడు అని అనిపించింది. కొంచెం నెగిటివ్గా అయిందిలేండి, నేను కూడా అయిపోయింది ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని మళ్ళీ
మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాము. బట్ అవ్వదు కదా, ఇప్పుడు అంత గోత్రూ అయ్యి అంత అయ్యాక మళ్ళీ. బట్ తప్పదు, ఇంకా సరే ఎగ్జామ్ పెడితే మళ్ళీ లీవ్ తీసుకుందాం, ఇంకేమున్న ఆప్షన్ ఏంటి, మళ్ళీ లీవ్ పెట్టాలి. ఇంకా లీవ్ పెట్టి చదువుదామని ఇంకా అనుకుంటుండే. పెయిన్ అయితే ఉంటుంది కదా మేడం, అది చాలా పెయిన్ఫుల్ ఉండే. ఎందుకంటే జాబ్ రాకపోయినా బాగుండేది అనిపిస్తుంది అప్పుడు. ఎగ్జాక్ట్లీ, అది తీసుకోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే అందరు వస్తారు, ఏం కాదులేండి, ఏం కాదే ఎక్కువ బాధ పెట్టింది నన్ను. నేను కూడా ఇట్స్ ఓకే, నాకు అయినా నేను కూడా ఏం చెప్పేదానంటే ఉంది కదా, నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది కదా. తర్వాత అనిపించింది, చాలా అనుకుంటాం కదా పెద్ద జాబ్ వచ్చింది, మనం అది చేస్తాం ఇది చేస్తామని. ఇప్పుడు ఈ చిన్న జాబ్లో అవి ఏం చేయలేము. సరే కొన్ని రోజులు చేశాక ఏదైనా క్విట్ చేసుకుందాంలే, సరే మనకి ఇంకా కూడా మనకు సాటిస్ఫైయింగ్ అవ్వట్లేదు, ఇది కూడా రాలేదు అది కూడా, సరే క్విట్ చేసి ఏమన్నా చేద్దాంలే, నాలెడ్జ్ అయితే ఉంది కదా అని అనుకున్నా. ఒకవేళ మళ్ళీ ప్లాన్ బి లాగా మళ్ళీ స్టార్ట్ పెట్టుకున్నా అనమాట మైండ్ని. ఇది అవ్వలేదంటే నెక్స్ట్ మళ్ళీ ఏదైనా చేద్దాము, ఇలాగే చిన్న పోస్ట్లో ఉంటే కష్టం అనేది ఎప్పుడు ఉండింది నా మైండ్లో. మళ్ళీ మొన్న డివిజనల్ బెంచ్ చాలా టెన్షన్ ఉండే, భయం, చాలా భయపడ్డా నేను, భయపడ్డా, బాధపడ్డా, అన్నీ అయినాయి. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు డివిజనల్ బెంచ్ది. మేబీ ఇంకా జరుగుతాయేమో అని అనుకున్నా. బట్ థ్యాంక్ గాడ్, దేవుడి దయ వల్ల అయిపోయింది. మేడం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది 2013లో స్టార్ట్ చేస్తే 2026లో నిజమైన ప్రతిఫలం వచ్చింది. చాలా లాంగ్ డెకేడ్ అనుకోండి. ఇంకా సరే ఆ ఎక్సెప్షన్స్, ఆ ఇయర్స్ తీసేసి మ్యారేజ్, పిల్లలు ఇవన్నీ తీసేస్తే ఓవరాల్గా ఒక డెకేడ్ కష్టం ఇది. ఎలా చదివారండి ఇది? ఎలా అంటే సంవత్సరాలు ఎలా పుస్తకాలతో సవాసం అంటే ఇది ఇక్కడ మీరు అన్నట్టు చాలా అందరూ చెప్తుంటారు కదా, మనకి నచ్చితే ఉంటామని. ఇది నచ్చింది కాబట్టి ఇన్ని ఇయర్స్ ఉండగలిగినాం, నచ్చకపోతే అయితే ఇంత లాంగ్ సర్వైవ్ చేయడం అనేది కష్టం. మనకి డైలీ న్యూస్ పేపర్ చదువుతుంటాం, సబ్జెక్ట్ చదువుతుంటాం, అది కొంచెం మనల్ని బాగా ఇన్స్పైర్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ అనేది నచ్చింది కాబట్టి ఉండయినాం, నచ్చకపోతే అయితే ఇంత లాంగ్ సస్టైన్ చేయడం చాలా కష్టం. ఇంకోటి మంచి సక్సెస్ఫుల్ పీపుల్ని చూసినప్పుడు ఆబ్వియస్గా మోటివేషన్ అనిపిస్తుంది కదా, మనం కూడా వాళ్ళ ప్లేస్లో ఉండాలి అనేది బాగా నన్ను రన్ చేసేది. ఇంత పెద్ద లాంగ్ జర్నీలో ఎప్పుడు అనిపించలేదా మేడం, ఎందుకులే ఇంకా క్విట్ అవుదాం? లేదు అట్లే మొన్న ఎగ్జామ్ అయిపోయాక మాత్రం అనిపించింది ఇంకా చాలు, ఇంకా ఇప్పుడు చాలు, వచ్చినా రాకున్నా చాలు, ఇంకా పిల్లలకి ఫ్యామిలీకి టైం ఇద్దాము అని మొన్న అనుకున్నా తప్ప ముందెప్పుడు అనుకోలేదు. అట్లా అనుకుంటే ఆగిపోతుండే కదా. అవును, ఎప్పుడు కూడా అనుకోలేదు. యావరేజ్గా డైలీ ప్రిపరేషన్ అనేది ఓవర్ ది ఇయర్స్ నడిచింది. ఎలా ప్రిపేర్ అవ్వాలండి? అంటే ఇటు జాబ్ చేసుకుంటూ ప్లస్ ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ ప్రిపరేషన్ చేయడం అనేది చాలా కష్టం కదా. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? డైలీ ఫస్ట్ బాబు ఒక్కడే ఉన్నాడు కదా, బాబు ఏంటంటే కోవిడ్ టైమ్, సో వాడికి కూడా స్కూల్ లేదు. కానీ మేము ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉన్నాం కూడా మేము రోజు పోవాల్సి వచ్చేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో. డైలీ మార్నింగ్ 5:30-6 రోజు సేమ్ టైం ఉండదు కదా, లేచి 6 to 9 ఖచ్చితంగా డైలీ. అంటే కోవిడ్ టైంలో కూడా 6 to 9. కోవిడ్ లేదా తెలీదు, బట్ డైలీ అయితే ఇదే, ఇంకా 6 నుంచి 9 వరకు అయితే చదువుతుండే ఖచ్చితంగా, ఒక సబ్జెక్ట్ చదువుతుండే రెగ్యులర్గా, వెరీ రెగ్యులర్గా. ఇదేం డివియేట్ అవ్వలేదు అసలు. ఆఫీస్కి వెళ్ళాక ఒక పేపర్ స్క్రోల్ చేస్తుండే ఆన్లైన్లో, హిందూ ఆర్ ఈనాడు ఏదో ఒకటి చదువుతుండే. ఈవినింగ్ వచ్చాక మ్యాక్సిమం హిందూ చదువుతుండే ఆఫీస్లో, ఈవినింగ్ ఈనాడు చదువుతుండే. ఈనాడు చదివి ఇంకొక బుక్ ఏదన్నా తక్కువ, ఈవినింగ్ కూడా ఒక 3 hours, ఓవరాల్గా 5 to 6 hours డైలీ. ఇంత బిజీ షెడ్యూల్లో ఎలా అండి అసలు? అంటే ఇంకా తప్పదు, ఇంకా మనకి ఆప్షన్. ఇప్పుడు లీవ్ పెట్టాలంటే మనకి డేట్ వస్తేనే లీవ్ పెట్టాలి, ఇంత ముందు నుంచి లీవ్ పెట్టలేము మనం. సో మనం రోజు చదివితేనే ఇవ్వలేదు. బాబు అంటే ఇక్కడ నేను ఫార్చునేట్ ఇనఫ్ ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఉండడము, బాబు వాళ్ళ నానమ్మతోని, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వదిన, బాబు వాళ్ళతో ఉండేవాడు. నాతో కూడా కూర్చుని తను ఏదో అట్లా స్క్రిబుల్ చేసుకోవడము, ఏదో రాసుకోవడం, ఏదో అంటే పాప లేదు కదా అప్పుడు, బాబు ఏదో చేసుకునేవాడు, ఆడుకుంటారు బొమ్మలు. నేను నా రూమ్లో నేను చదువుకుంటుండే, వాళ్ళు బాబుని బాగానే ఎంగేజ్ చేసిండ్రు. సో ఫ్యామిలీ సపోర్ట్ లో ఎక్కడ స్టడీ హాల్కి వెళ్ళడం కానీ? స్టడీ హాల్ ఎప్పుడు వెళ్ళాల్సి వచ్చిందంటే పాప పుట్టినాక స్టడీ హాల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒకరున్నప్పుడు చాలా ఈజీ ఉండే, ఇద్దరయ్యాక చాలా కష్టమైంది. అప్పుడు ఏంటంటే బాబుని ఇక్కడ మదర్ ఇన్ లా అత్తమ్మ దగ్గర బాబు ఉండే హైత్ నగర్లో, మమ్మీ దగ్గర నేను పాప ఉండే.
ఎందుకంటే ఫీడింగ్ మామ్ కదా నేను. అవును. సో స్టడీ హాల్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇంట్లో పాప ఏడుస్తుంటే చేస్తుంటే ఈజీగా డైవర్ట్ అవుతాము. ఇంకా చిన్న పాపతో మనం ఎక్కువ స్పెండ్ చేయాలని అనుకుంటాం కదా. బాబేమో స్కూల్కి వెళ్ళేవాడు కాబట్టి మనకు టైం దొరికి. సో అప్పుడు స్టడీ హాల్కి ఎందుకు మనం గుడ్ డిస్ట్రాక్ట్ అవుతున్నామని అప్పుడు వెళ్ళిన. నవ్వండి ఒక 2 to 3 times వెళ్ళిన ఓవరాల్ ద ప్రిపరేషన్లో స్టడీ హాల్కి వెళ్ళాల్సి వచ్చింది. యూపీఎస్సీ రాసినప్పుడు వెళ్ళిన ఒకసారి, తర్వాత మొన్న వెళ్ళిన. అప్పుడు ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అయినప్పుడు కొన్ని రోజులు అప్పుడు వెళ్ళిన. ఒక 3 sessions వెళ్ళి ఉంటాను నేను స్టడీ హాల్కి. అంటే క్రూషియల్ టైం వచ్చినప్పుడు ఇంకా ఇంట్లో దగ్గరకు వస్తుంది టైము, ఇంట్లో టైం వేస్ట్ అవుతుంది అన్నప్పుడు స్టడీ హాల్కి వెళ్ళిండే. మేడం ఇప్పుడు గ్రూప్ 1 చూసుకుంటే 6 పేపర్స్ అండి. ఒకటేమో మనకు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అనుకోండి. ఇంగ్లీష్ మీకు చాలా ఈజీగా క్వాలిఫై అయిపోతారు, అది షూర్. ఎందుకంటే ఇంగ్లీష్ విషయంలో నేను మీకు చెప్పాలంటే, నేను మా బాబుకి ఒక కథ బుక్కులు తెచ్చి చెప్తాం కదా. అవునవును. ఆ బుక్లో ఉన్న నేను బాబుకి చెప్పిన ఫస్ట్ మోరల్ స్టోరీయే నాకు అక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ అన్నమాట. నేను ఆ రోజే అనుకున్నా సంథింగ్ నాకేదో పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది దేవుడు అని. సింధుకా స్టోరీ అనేది నేను బాబుకి చెప్పాను. ఫస్ట్ 2 books కొనుక్కొచ్చాము, Part 1 Part 2లో. Part 1 స్టోరీలో ఫస్ట్ అదే అనమాట. నాకు ఎగ్జామ్ పేపర్లో అదే కనిపించింది. మీరు ఆలోచించండి, అది నన్ను ఎంత బూస్టప్ చేసి ఉంటుంది. నాకు అది చాలా ఎనర్జీ ఇచ్చిందండి. అంటే మనకు ప్రకృతి సహకరిస్తుంది, మనం హార్డ్ వర్క్ చేస్తే అన్ని ఫాల్ ఇన్ ప్లేస్ అవుతాయి అనేది నేను నమ్ముతున్నా. అది అంటే ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రోజే మీకు అది మంచి పాజిటివ్ గంట కొట్టింది. నాకు సర్వీస్ వస్తుంది. సర్వీస్ ఏం ఆలోచించలేదు, ఎగ్జామ్ మంచిగా రాయాలనేదే ఫోకస్ ఎప్పుడైనా. అంతే, సర్వీస్ మీద ఎప్పుడు ఇదేగా. ఎందుకంటే ఆల్రెడీ చిన్న పోస్టులు చేసే ఉన్నాం కాబట్టి ఇదే కావాలి అదే కావాలన్న యాటిట్యూడ్లో ఏం లేకుండే. ఎగ్జామ్ మంచిగా రాయాలనేది నా ప్రైమ్. ఈరోజు కూడా మీతో మాట్లాడుతున్నా ఎగ్జామే నా మైండ్లో ఉంది తప్ప నేను ఈరోజు ఈ సర్వీస్ అనేది నాకు అంతగా ఏమి, మేబీ అంటే అది చెప్పొచ్చో లేదో తెలియదు, బట్ నాకైతే ఐఎమ్ హ్యాపీ దట్ ఐ రోట్ ఎగ్జామ్ వెల్. 6 పేపర్స్ మేడం. అవును. 6 పేపర్స్లో ఎక్కువ ఏ పేపర్లు వచ్చాయండి? ఎకానమీలో వచ్చాయండి 108 వచ్చాయి. 108. మీకు గ్రూప్ 2 మిస్ అయింది కూడా ఎకానమీ వల్లే కదా? అంతే, ఎక్కడ పోయామో అక్కడ తెచ్చుకోలేదో అంటారు కదా, ఎక్కడ కోల్పోయామో అక్కడ తెచ్చుకున్నాను. సో అది హార్డ్ వర్క్ చేస్తుండే బాగా. ఎకానమీ ఎందుకో ఇట్లా అవుతుంది లేదా అవ్వద్దు అనేది నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. యాజ్ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ నా దగ్గర ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి ఉంది. మేడం, అందరు హార్డ్ అనుకున్న సబ్జెక్ట్ ఎకానమీని మీరు చాలా స్మూత్గా డీల్ చేసి 108 మార్క్స్ తెచ్చుకున్నారు, అంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. కానీ అందరూ చాలా భయపడ్డ పేపర్ ఏంటంటే జనరల్ ఎస్సే ఫస్ట్ పేపర్. దాన్ని ఎలా డీల్ చేశారండి? ఓకే, జనరల్ ఎస్సే వచ్చేసరికి నేను ఒక స్ట్రాటజీ అనే అనుకోవాలి. ఏంటంటే మనం జనరల్ ఎస్సే రాయాలి అంటే మనకి మిగతా 5 పేపర్స్ ఉన్న ప్రిపరేషన్ అనేది అయిపోవాలి. మనకి ఈ టాపిక్స్కి కావాల్సిన మెటీరియల్ అంతా, కంటెంట్ అంతా మనకి ఈ పేపర్స్ కంప్లీట్ అవుతూనే వస్తుంది. నాలెడ్జ్ ఉంటేనే ఈ 5 పేపర్ మీద పట్టుంటే మనం ఫస్ట్ పేపర్. సో ఆ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మనకి ఎస్ఏ రాయడానికి యూజ్ అవుతుంది. అదొకటే కాదు, ఎస్ఏ అనే వరకు చాలా డైమెన్షన్స్ ఉంటాయి. సో నేనేం చేశానంటే ఎస్ఏ రాయాలి అన్నప్పుడు ఎట్లా అయితే బాగుంటుందని మనం ఇట్లా యూట్యూబ్ వీడియోస్ అవి చూసినప్పుడు అనుదీప్ దురిశెట్టి సార్ ఉన్నారు కదా, ఐఏఎస్ సార్ బుక్ టాప్ ర్యాంకర్, ఆయన బుక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ దాన్ని తీసుకున్నాను నేను పర్చేస్ చేసి. దాన్ని చాలాసార్లు చదివాను. అంటే మనకి ఫస్ట్ సార్ చెప్పినప్పుడు ఒకలాగా అర్థమవుతుంది, సెకండ్ ఒక 4-5 ఈవెన్ ఎగ్జామ్కి దగ్గర ఉన్నప్పుడు కూడా ఒకసారి మళ్ళీ చదివాను అనమాట. మనకి ఇది కరెక్ట్గానే అర్థమైందా లేదా అనేది. అందుకే కొంచెం దాన్ని మళ్ళీ ఒక 1 page సార్ చెప్పాల్సినవి అని 1 page రాసుకున్నా, 1.5 pageలో రాసుకొని మనకి ఏది సూట్ అవుతుందో ఉంటుంది కదండి. సో సార్ ఇచ్చిన టెంప్లెట్స్లో స్టోరీతో స్టార్ట్ చేయమనేది ఆయన ఎక్కువ సజెస్ట్ చేసిన టెంప్లెట్ అనమాట. సో నేను కూడా ఆ ఏరియాలో స్ట్రాంగే. న్యూస్ పేపర్ చదువుతాము, ఇంకోటి మనం ఆల్రెడీ ప్రిపరేషన్ అంతా 5 పేపర్స్ అంతా ప్రిపరేషన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నేను స్టోరీతో రాస్తే నేను మంచిగా వస్తాయి అనేది నాకు అనిపించింది. సరే ఏ క్వశ్చన్ అన్నా ఇవ్వని, దానికి రిలవెంట్ స్టోరీ అనేది మనం ఇన్స్టెంట్గా 1-2 మనుషులను పెట్టుకోనో లేదా ఇంకోటి. ఇక్కడ నాకు ఎన్సీఆర్టీలలో మనకి ప్రతి లెసన్ దగ్గర ఒక స్టోరీతో స్టార్ట్ చేస్తారు. అది ఒక 2 పేర్లు తీసుకొస్తారు, ఇంట్రో ఇస్తారు, వాళ్ళ లైఫ్లో అయింది ఇస్తారు. మనం అది నేను ఎక్కువ ఎన్సీఆర్టీసే చదివిన నా ప్రిపరేషన్లో. మేబీ స్టోరీ ఫ్రేమింగ్కి ఆ పార్ట్ నాకు బాగా యూజ్ అయినట్టుంది. సో నేను స్టోరీతో స్టార్ట్ చేసేదాన్ని.
మనకి కంటెంట్ అంతా ఆల్రెడీ మనకి Okay. పేపర్స్ నుంచి వచ్చింది. మిడిల్లో కూడా మళ్ళీ నేను ఆ స్టోరీ రన్ చేస్తుండే, రన్ చేసి ఇంటర్లింక్ చేయాలంటారు కదా మామూలుగా, అదే స్టోరీ పెట్టేసి కిందంతా ఏదో రాయడం కాదు, స్టోరీ పెడతాము మధ్యలో మళ్ళీ ఈ క్యారెక్టర్స్ ని తీసుకొస్తాము, అవును. అట్లా మొత్తం కవర్ చేసి లాస్ట్కి వచ్చేసాక మళ్ళీ ఆ స్టోరీని రిలవెన్స్ ని కూడా అక్కడ చేసి ఒక పాజిటివ్ నా నోట్తోనే Conclusion నేను positive గా ఇచ్చారు. ఇచ్చేస్తా Okay. నా ఏ ఆన్సర్ అయినా కూడా కొంచెం పాజిటివ్గానే ఎండ్ అవుతుంది. మేబీ దానివల్ల కూడా నాకు మార్క్స్ మంచి ఎస్ఏ పేపర్ అనేది మంచిగా వెళ్ళిందని అనుకుంటున్నా. స్టోరీ అనేది వర్కౌట్ అయిందండి. డయాగ్రామ్స్ వేసారండి? లేదు, నేనేం డయాగ్రామ్స్ వేయలేదండి. లేదు. బేసిక్ అందరూ ఏమంటున్నారంటే బయట ఎవరైతే మంచిగా డయాగ్రామ్ వేశారో, ఎవరైతే సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి కదా మేడం, నేను అవన్నీ శ్లోకాలతో చేయలేదు. స్టార్ట్ చేశారు, వాళ్ళకి మంచి స్కోర్ వచ్చింది. లేదు అవన్నీ చేయలేదు, కానీ సేమ్ మళ్ళీ సార్ అదే బ్లాగ్లో అక్కడ చదివింది ఏంటంటే కొన్ని కోడ్స్ రెడీ పెట్టుకోవాలి అన్నప్పుడు నేను కూడా కోడ్స్ రెడీ పెట్టుకున్నా. ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ విమెన్ కానీ ఇంకా సరే ఏదైనా సస్టైనబుల్ డెవలప్ ఇవన్నీ కోడ్స్ నేను చేసి పెట్టుకున్నా, బట్ నేనేం యూజ్ చేయలేదు. నార్మల్ లాంగ్వేజ్, నీట్గా అర్థమయ్యే లాంగ్వేజ్, స్టోరీతోనే ఎస్సే స్టార్ట్ చేసేదాన్ని. ఇంట్రొడక్షన్ మనం ఇప్పుడు ఇండిపెండెన్స్ ఇండియా అన్నప్పుడు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, మూమెంట్, ఇండిపెండెంట్, ఇప్పుడు కాంటెంపరీ వస్తుందో నా ఆన్సర్ కూడా ప్రతి ఫేజ్ డెకేడ్, ఇప్పుడు 1950 గురించి ఏదైనా క్వశ్చన్ ఉంటే 50 to 60, 60 to 70s, 80s, 90s ఇట్లా ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రకారం వెళ్ళి ఫైనల్గా కన్క్లూడ్ అయ్యేది. జనరల్ ఎస్ఐలో మీకు కొంచెం ఇబ్బంది పెట్టిన సెక్షన్ ఏమైనా ఉందా మేడం? అంటే 3 సెక్షన్స్ ఉన్నాయి మనకు కదా. అట్లా ఏ సెక్షన్ ఇబ్బంది ఏం లేదండి, ఏదొచ్చినా కూడా ఆ మూమెంట్ రెడీగా రెడీ అని కూడా కాదు, మనకి వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఇప్పుడు మనని టెస్టింగ్ పాయింట్ అదే, ఆ రోజు మనం పెర్ఫామ్ చేయాల్సిందే. నీకు అది ఎలా ఉన్నా కూడా దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని, ఇప్పుడు మనం ఆ రోజు రాయలేదంటే మనం అవుట్ ఆఫ్ ద లిస్ట్, ఇంకా అంతే అయిపోయింది. ఫస్ట్ రోజే రాయకపోతే ఇంకా మనకి సెకండ్ ఎగ్జామ్. సో మీరు నాకు ఇంగ్లీష్లో అదే ఆ ఫస్ట్ పారా నన్ను ఎంత బూస్ట్ చేసిందో, ఇప్పుడు నేను ప్రతి స్టేజ్లో మనం ప్రతి పేపర్ని మనం ఎక్సెల్ చేస్తేనే అది, లేకపోతే ఆ నెగిటివ్ అనేది ఇంకో పేపర్ మీద పడుతుంది కదా. సో మాక్సిమం నేను మంచిగా రాయడానికనే ట్రై చేసిన అనమాట. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 80 వచ్చాయండి నాకు. 80 మంచి మార్క్స్. ఒక్క ఆన్సర్ని కొంచెం మీరు అన్నది ఉంటుంది కదా చేశాను, మేబీ దానివల్ల 80 దగ్గర ఆగింది. ఇంకొంచెం బాగా రాసుంటే ఏమైంది మేడం? సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది కదా, మధ్యలోకి వెళ్ళాక అనిపించింది, బట్ అది దాన్ని ఇంపాక్ట్ కూడా పడనీయకుండా క్లోజ్ చేశాను. సెకండ్ పేపర్ మేడం? పేపర్ 2 వచ్చేసరికి మనకి హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ ఉంటుంది. సో సార్ నేను హిస్టరీ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే నేను ఎన్సీఆర్టీసే చదివాను. నేను 6th to 12th ఎన్సీఆర్టీసే చదివాను. నోట్స్ అనేది కొంచెం అవ్వలేదు, నాకు టైం సరిపోలేదు అది చేసుకోవడానికి. బట్ ఏదైనా ఇప్పుడు నేను టెస్ట్ సిరీస్ రాశాను, టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మనకి సెక్షన్ వైజ్ ఎగ్జామ్స్ పెడతారు. సో 3-4 days మనం చదువుతాం, లాస్ట్కి వచ్చాక కొన్ని టాపిక్స్ మిగిలిపోతాయి. సో నేను ఏం చేసేదాన్ని అంటే మనకి ఆ టాపిక్ కొట్టి యూపీఎస్సీ అని కొట్టంగానే మనకి ఈజీగా వచ్చేవి ఉంటాయి కదా, సో ఆ మెథడ్ యూజ్ చేసుకొని మెయిన్ టెస్ట్ సిరీస్ రాసేసేదాన్ని, సంహౌ కవర్ చేయడానికి ట్రై చేసేదాన్ని. కొన్ని మిగిలిపోయినవి ఉంటే నెక్స్ట్ వీక్ సెకండ్ సెక్షన్ అయినప్పుడు రాసి అట్లా 3 sections అయ్యాక మళ్ళీ మనకు ఓవరాల్ టెస్ట్ పెడతారు కదా, ఈ లోపు మొత్తం కవర్ అయిపోయేది చూసుకుంటుండే. అట్లా చేసినా కూడా మనకు మొత్తం అవ్వదు, నాకున్న టైంకి అవ్వకపోయేది, బట్ 60 to 70% అయిపోయేది నాకు. సో అట్లా ఒక్కొక్క పేపర్ అనేది అయింది. హిస్టరీ పార్ట్కి వచ్చేసరికి మీరు అన్నట్టు నేను ఎన్సీఆర్టీస్ చదివాను. కొంచెం మిడ్ 2019-20 ఆ టైంలో మనకి ప్లెంటీ ఆఫ్ టైం ఉండే, నోటిఫికేషన్స్ ఏమి, మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర అని ఉండే, ఆ బుక్ అన్ని చిన్న బుక్సే, లావు బుక్స్ చదివేంత టైం నాకు లేదు. నాకు కూడా కొంచెం చూడగానే ఇంత అవుతుందా లేదా, మనకి కొంచెం టైం ఉండేది అని ఉంటది కదా. సో రిపీటెడ్గా ఎన్సీఆర్టీ చూస్తే ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. సో మనం పట్టుకున్నామంటే దాన్ని ఒక సెషన్లోనో ఏదో, ఇంకా చాలా మంది చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారు, నేను కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటాను. సో నేను ఎన్సీఆర్టీసే చదివాను. దానికి ఏదైనా దొరకట్లేదు ఎన్సీఆర్టీలో, ఇప్పుడు మనకు సిలబస్లో ఉన్న టాపిక్ మనకి ఎక్కడైనా ఉంటుంది, సరే మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు మనకు ఆన్లైన్లో కొట్టేసి చెప్తారు కదా సజెషన్స్, ఆ టాపిక్ కొట్టి యూపీఎస్సీ అని కొట్టగానే ప్లెంటీ ఆఫ్ వచ్చేస్తాయి కదా.
చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, పైగా మీరు మరి రాసింది ఇంగ్లీష్ మీడియం. సో మనకి యూపీఎస్సీ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, దాంతో చేసుకుంటుండే. ఆన్సర్ రాయాలి, రేపు ఎగ్జామ్ ఉంది, ఒక 3 పార్ట్స్ అయినాయి, ఇంకా 2 పార్ట్స్ మిగిలిపోయినాయి అంటే ఓపెన్ చేయడం, స్క్రాల్ చేయడము, కంప్లీట్ చేసుకోవడం. సో ఎన్సీఆర్టీస్ దాంతో మనకి ఇండియన్ హిస్టరీ బిపిన్ చంద్రతో అయిపోయింది. తెలంగాణ హిస్టరీకి వచ్చేసరికి నేను ఓన్లీ తెలుగు అకాడమీ చదివాను సార్. ఎందుకంటే సిలబస్ లో ఉన్నది మొత్తం తెలుగు అకాడమీలో ఉంది, లైన్ ఉంది. కొంచెం బుక్ లావు అది ఉంటది కానీ ఇంకా తప్పదు, ఇంకా మనకున్న ఆప్షన్ తెలుగు అకాడమీ ఒకటి, వేరే అదర్స్ నేనేం ప్రిఫర్ చేయలేదు. జాగ్రఫీ పార్ట్కి వచ్చేసి జాగ్రఫీ ఉంది. జాగ్రఫీకి నేను 6th to 12th ఎన్సీఆర్టీసీ సార్. తెలంగాణ జాగ్రఫీకి మన తెలుగు అకాడమీ బుక్. ప్యారలల్ గా దీనికి మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, ఎందుకంటే ఆ పార్ట్ చూసినప్పుడల్లా అనిపించేది ఏంటంటే సో ఇది మనకి ఎగ్జామ్ టైంలో ఇప్పుడు తెలంగాణ జాగ్రఫీ బుక్ కూడా చాలా మంచిగానే ఉంటుంది, లా ఉంటుంది, ఇదంతా మ్యాటర్ కూడా ఒక దగ్గర ఉన్నది లేదు. సో మనకి నోట్స్ చాలా అవసరం అని చెప్పేసి నేను ప్రతిదీ ప్రిపేర్ చేసి జాగ్రఫీ పార్ట్కి చేసుకున్నా. ఇండియన్ పార్ట్, తెలంగాణ పార్ట్ ప్యారలల్ టాపిక్స్ ఉన్నాయి కదా, సో పక్కనే నోట్స్ చేసుకునేదాన్ని. ప్రతి టాపిక్ అయిపోయాక 1-2 పేజెస్ వదిలేదాన్ని. మనకి ఏదైనా కరెంట్ అఫైర్స్ ఆ టాపిక్ రిలేటెడ్ ఉన్నప్పుడు, ఇప్పుడు సాయిల్స్ ఉంది అనుకోండి సార్, సాయిల్స్ మీద మనకి న్యూస్ పేపర్లో ఏదైనా అప్డేట్ ఉంది అనుకున్నప్పుడు నేను అక్కడ ఖాళీ పేపర్స్ వదిలాను కదా, అక్కడ నేను నోట్ చేసుకునేదాన్ని. నేను ఖచ్చితంగా అది ఎగ్జామ్ రాసే టైంలో ఆన్సర్లో అది పెట్టేదాన్ని అనమాట. సో తెలంగాణ సాయిల్ అయినా సరే, ఇండియన్ సాయిల్ అయినా సరే, క్లైమేట్ అయినా, ఇండియన్ క్లైమేట్ అయినా, ఇంకా రివర్స్ అయినా, ఏదైనా జరిగి ఉంటుంది, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అయినా ఏదన్నా సరే. ఇప్పుడు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఇవి అన్నీ కూడా అప్పుడు కరెంట్ ఇష్యూస్ చాలా ఉండే. సో అదంతా మనకి డైలీ జరిగే అప్డేట్ అనేది నేను అక్కడ చేసుకునేదాన్ని, దాన్ని ఆన్సర్లో నేను ఇంక్లూడ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా. మేడం జాగ్రఫీకి మ్యాప్స్ ఏమైనా వేసాను సార్, పెద్ద కాదు, మనకి ఉన్నట్టే కొంచెం ప్లేస్ కదా, షార్ట్గా వేసాను. పెద్దగా వేసి మనం మళ్ళీ మ్యాటర్ రాయాలి కదా, సో షార్ట్గా వాళ్ళకి మనకు వచ్చు అని చెప్పాలి అంతే తప్ప ఎంత పెద్దగా. సో చిన్నగా వేసిన మ్యాప్ అయితే వేసాను, ఎందుకంటే మ్యాప్ వేయడం అనేది కూడా ఒక మంచి హ్యాబిట్ అని రాసేటప్పుడు కూడా అది అలవాటు చేసుకున్న. షార్ట్గా గీయడం, ఫాస్ట్గా గీయడం, అది కూడా యూట్యూబ్లో చూసే ఈజీ హౌ టు డ్రా ఇండియన్ మ్యాప్ ఈజీలీ అని అనుకుంటాం కదా, తెలంగాణ కూడా అట్లా ట్రై చేశాను అనమాట. మేడం యాక్చువల్గా మనకు ఫస్ట్ సెక్షన్ అంటే ఫస్ట్ పేపర్లో ఒక్కొక్క క్వశ్చన్కి అంటే 2 ఆప్షన్స్ ఉండే, మనం 6 క్వశ్చన్స్ ఇచ్చారు, 3 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది, అయిపోయింది అక్కడ బాగానే ఉంది. కానీ ఇక్కడ సెకండ్ పేపర్ వచ్చేసి ఫస్ట్ 2 క్వశ్చన్స్ అంటే ఎవ్రీ సెక్షన్కి ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఆప్షన్ ఇవ్వలేదు మనకు, అంటే ఆయన ఏదైతే ఇచ్చారో అదే రాయాలి. అంటే బౌన్స్ పడ్డాయా క్వశ్చన్స్ ఏమైనా? లేదు సార్, నేనేం దాన్ని బౌన్సర్గా తీసుకోలేదు. మనం బౌన్సర్ అని తీసుకుని అది అటువైపు ఆలోచిస్తే మనకున్న సెక్షన్ వైజ్ 1 hour అనేది పోతుంది. సో నీకు ఆల్రెడీ ఇంత చదివి ఉంటాం కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా సార్, వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసి కంప్లీట్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఒక్కొక్క మినిట్ వేస్ట్ చేస్తున్న కొద్దీ మనకు నెక్స్ట్ సెక్షన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో నీకు వచ్చి ఈ ఒక క్వశ్చన్ చూసుకోవాలి, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాయాలి, దాన్ని ఇంక ఎట్లా ప్రజెంట్ చేయాలా అనే దాన్ని కంప్లీషన్కి తీసుకెళ్ళాలి తప్ప అక్కడే స్ట్రక్ అయ్యామంటే ఇంకా నువ్వు నెక్స్ట్ సెక్షన్ దాని ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే యావరేజ్గా 7 to 8 minutes నాకు అంతనే గుర్తుంది. అట్లయితేనే మనకు 3 sections 1 hour టైంలో అయిపోతుంది. నేను అది డివియేట్ అవ్వలేదు సార్. అంటే ఒక క్వశ్చన్ చూస్ చేసుకోవడానికి ఒక 1 minute టైం పడుతుంది, మిగతా టైం మొత్తం రాయడానికి. కొన్నిసార్లు మరి యాజ్ ఇట్ ఈస్ అవ్వదు, పెరుగుతుంది, ఎందుకంటే మనం మనుషులం కదా. అయినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ని జర తక్కువలో రాసేది చేసుకొని ఓవరాల్ గా 1 hour లో మనం ఆ సెక్షన్ అయిపోవాల్సిందే, ఇంకా లేకపోతే అయిపోదు సార్, ఎగ్జామ్ అయిపోదు. థర్డ్ పేపర్ మేడం పాలిటీ ఉంది, సొసైటీ ఉంది, గవర్నెన్స్ ఉంది. ఇక్కడ కూడా ఇండియన్ సొసైటీ దానికి మొత్తం నేను తెలుగు అకాడమీ చదివాను. బట్ తెలుగు అకాడమీ అలోన్ సరిపోదు, ఎందుకంటే సొసైటీ అనేది చాలా డైనమిక్ ఉంటుంది. ఎందుకంటే చాలా సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, డైలీ వల్నరబుల్ గ్రూప్స్ చాలా మంది ఉంటారు, మనకి పాత ఇష్యూస్ చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఇవన్నీ మనకి న్యూస్ పేపర్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ నేను ఏం చేసేదానంటే ప్రతి టాపిక్కి ఒక A4 size పేపర్స్ ఒక 2 or 3 పెట్టుకునేదాన్ని. విమెన్ అయితే విమెన్, చైల్డ్ లేబర్ అయితే చైల్డ్ లేబర్, హెల్త్ పార్ట్ హెల్త్, ఇంకా షెడ్యూల్ కాస్ట్, ట్రైబ్, ఇంత వీళ్ళంతా వల్నరబుల్ సెక్షన్స్ మన సొసైటీలో. సో వీళ్ళది ఒక పెట్టుకొని హెడ్డింగ్ పెట్టుకొని న్యూస్ పేపర్లో ఎక్కడన్నా ఈరోజు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ రకంగా సఫర్ అయినారు, విమెన్ ఈ విధంగా సఫర్ అయినది ఉంటుంది, అది రాసుకునేదాన్ని. నాట్ ఓన్లీ సఫరింగ్ బట్ ఎక్కడైనా పాజిటివ్ జరిగినది ఉంటుంది కదా, అది కూడా రాసుకునేదాన్ని. ఏమైనా మనకి అప్డేట్స్ ఉంటాయి కదా, సో
నోట్ చేసుకొని ఆ సొసైటీ పేపర్ రాసిన రోజు నేను ప్రాక్టీస్ అప్పుడు టెస్ట్ సిరీస్ ఇవి నేను అక్కడ ఇంక్లూడ్ చేసుకునేదాన్ని. రివిజన్ చూస్తాం ఇప్పుడు మనకు సింగిల్ పేపర్ 2 పేపర్స్ ఉంటే ఈజీ కదా సార్, ఇట్లా చూసుకుంటే మనకి కొంచెం అది నేను ఆన్సర్లో నేను వాల్యూ అడిషన్ గా వస్తుంది. మనకి ఏదైనా కంటెంట్ లేనప్పుడు కూడా ఇది మనకి యూజ్ అవుతుంది, ఇంట్రడక్షన్ కి కూడా యూజ్ అవుతుంది. మీరు అన్నట్టు నేను ఎస్ఏ రాయాలన్నప్పుడు ఈ స్టోరీ అనేది సొసైటీ పార్ట్లో ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఇది పిక్ చేసుకుంటా. విమెన్ ఏదైనా సక్సెస్ అయినది చూసినా, అయితే షెడ్యూల్ కాస్ట్ లో వాళ్ళు ఎక్కడన్నా ప్రాబ్లం ఫేస్ అయినది ఉన్నప్పుడు మనకి రిపోర్ట్ చేస్తారు కదా, ఇంకా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది నేను చేశాను. ఇంకోటి మన దగ్గర జోగిని వెట్టి ఇవన్నీ మన తెలంగాణలో ఉన్నాయి కదా, అవన్నీ ఆల్రెడీ బుక్ లో ఉన్నాయి, మనం చూసే ఉంటాము. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ పార్ట్ ఏముంటుంది వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. నేను పనిచేశాను కదా సార్ ఆల్రెడీ, ప్రోగ్రామ్స్ అన్ని ఏం లాంచ్ అవుతున్నాయో నాకు ఐడియా ఉంది కదా. అండ్ పేపర్ కూడా మంచి నేను రోజు అన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేస్తుంది కదా. హిందూ ఈనాడు నేను రిగరస్ గా ఫాలో అయ్యేదాన్ని సార్, అవి నేను రాసుకుంటుండే. అంటే మీ మెయిన్స్ కి మీ పేపర్ చదివింది చాలా యూస్ అయింది నాకు. మొత్తం పేపరే. పేపర్ నాలెడ్జ్ కంపల్సరీ. పేపర్ చదవండి, నీకు ఆన్సర్ లైవ్లీ ఉండదు సార్. అంటే చాలా మంది వీడియోస్ చూసి మేబీ నాకు దానికంటే ఇదే బెటర్ ఏమో. ఏ పారా మనకి ఎక్కడ యూజ్ అవుతుందో తెలీదు. నేనైతే కంప్లీట్గా చదివేదాన్ని సార్. కొందరు కొన్ని ఏరియాస్ చదువుతారు, అది స్ట్రాటజిక్గా కూడా కొందరు, అది నేనేం రాంగ్ అన్నాను, బట్ నేను ఐ ప్రిఫర్ టు రీడ్, మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాం రిలవెంట్ టు ఎగ్జామ్. ప్లస్ మనం పేపర్ చదవడం వల్ల మనకు పదాలు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు సార్. మంచి లాంగ్వేజ్ వస్తుంది, పాలిష్గా నీట్గా వస్తుంది. కొంచెం ఒకలాంటి మంచి న్యూస్ పేపర్స్ కదా సార్ అవి రెండు, హిందూ ఈనాడు, మనల్ని కూడా ఓవరాల్గా అది షేప్ చేస్తుంది. నేను యోజన కురుక్షేత్ర ఉన్నాయి కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అవి నేను ఖచ్చితంగా కొన్ని ఇయర్స్ నుంచి నేను చదువుతున్నా. అంటే ఒక మంత్ సెకండ్ మంత్ తెచ్చుకోకున్నా, నేను ఒకసారి అశోక్ నగర్ వెళ్ళినప్పుడు లాస్ట్ 2-3 months మిస్ అయినాయి కూడా నేను తెచ్చుకుంటుండే, కొన్ని కంప్లీట్ చేస్తుండే. మనం వెళ్ళం ఒకసారి, సో తెచ్చుకొని అందులో ఒక్కొక్క టాపిక్ కవర్ చేస్తారు వాళ్ళు. ఒకసారి రెన్యూవబుల్ ఎనర్జీ చేస్తారు, ఒకరోజు విమెన్ గురించి చేస్తారు, ఒకరోజు ఫుడ్ సెక్యూరిటీ మీద చేస్తారు, ఒకరోజు అన్ని వాళ్ళు ప్రతి టాపిక్ కవర్ చేస్తారు. నెక్స్ట్ మంత్ ఏ టాపిక్ ఇస్తారో కూడా వాళ్ళు చెప్తారు. సో నాకు ఇంకా యాంగ్జైటీ ఉండేది, నెక్స్ట్ మంత్ ఏదో చదవాలి, ఎందుకంటే మంచి వాళ్ళు రాస్తారు. అది సెక్రటరీ, మన టాప్ ఆఫీసర్స్, మినిస్టర్స్, సో వాళ్ళు ఉత్తిగా రాయారు కదా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను మళ్ళీ నేను చెప్పాను కదా పేపర్స్ వదులుకుంటా అని, అక్కడ నేను చేసుకునేదాన్ని అనమాట. పాలిటీ ఆబ్వియస్గా లక్ష్మీకాంతే, ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పుడు లక్ష్మీకాంతే చదివాను. ఓవరాల్గా మొత్తం లక్ష్మీకాంతే. ఇంకా ఆబ్వియస్గా మనకి సుప్రీంకోర్టు విషయంలో జడ్జ్మెంట్స్ కానీ, మనకి పంచాయత్ రాజ్, లోకల్ బాడీస్ 73, 74 అమెండ్మెంట్, ఇవన్నీ మనకి డైలీ న్యూస్లో మనము ఆర్టికల్స్ రాస్తుంటారు. ఛాలెంజెస్ ఏంటి, ఏం ఇంప్రూవ్ చేయొచ్చు, ఎక్కడ ఏంటి సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, ఇవన్నీ చదివినప్పుడు ఆబ్వియస్గా మన మైండ్లో ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకు ఉంటాయి కదా. సో అది పేపర్ ప్లస్ లక్ష్మీకాంత్ గవర్నెన్స్ పార్ట్ కూడా, గవర్నెన్స్కి కూడా సెపరేట్ లక్ష్మీకాంత్ బుక్ ఉంది. గవర్నెన్స్ పార్ట్ నేను కొంచెం ప్రాపర్గా చేసుకోలేదని నేను నోట్స్ అనుకుంటున్నా, బట్ సంహవ్ లక్ష్మీకాంత్లో ఉన్న బుక్ తీసుకున్నప్పుడు ఇక్కడ మన సిలబస్ షీట్లో ఉన్న మ్యాచ్ అయిన టాపిక్స్ అన్ని చదివేస్తాము. లోక్పాల్, లోకాయుక్త, ఆర్టీఐ ఇవన్నీ కూడా మనకి లక్ష్మీకాంత్లో ఉంటాయి. సో ఆబ్వియస్గా మనం ఇన్ని రోజులు చదివినాం కాబట్టి దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆర్టీఐ గురించి సపోజ్ నేను ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్ అనుకున్నప్పుడు, ఆర్టీఐ యాక్టివిస్టుల మీద జరిగినవి ఉంటాయి, సో డేటా ఉంటుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ లేరు, ఇలాంటివన్నీ మనకు పేపర్ చెప్తుంటారు కదా. సో ఛాలెంజెస్ అని అన్నప్పుడు మనం అది ఆబ్వియస్గా ఇది పెట్టేసేసి రాసేదాన్ని. రాస్తాను. ఆన్సర్ అనేది కొంచెం సిస్టమేటిక్గానే వెళ్ళేదండి నాది. మంచి ప్రాపర్ ఇంట్రొడక్షన్ బాడీ ఉండేది. నెక్స్ట్ మనకి ఏం ఛాలెంజెస్ రాసేదాన్ని, బట్ ఛాలెంజెస్ అనేది మరీ దాన్ని చాలా ఏదో జరుగుతుంది లాగా కాదు, ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ దానికి మనం చాలా లాంగ్ వే వచ్చాము అన్ని నేను అది నమ్ముతాను. మనం బాగానే ప్రోగ్రెస్ అయ్యాం సిన్స్ ఇండిపెండెన్స్ అనేది. నాకేం నెగిటివ్ ఒపీనియన్ ఉండదు, సో నేను అది పాజిటివ్ గానే ఉంటాను. నెంబర్స్ చూపించేవాళ్ళ, అంటే నెంబర్స్ అన్ని కష్టం సార్, నెంబర్స్ ని మనం పెట్టడం ఆ షార్ట్ టైంలో కష్టము, బట్ ఆ టైంలో ఏది మనకి మంచిగా అనిపిస్తే అంతే. అంటే ఎగ్జాక్ట్గా అన్ని నెంబర్స్ వేయడం కూడా ఇప్పుడు జనరల్లీ కొన్ని ఫేమస్ నెంబర్స్ ఉంటాయి, అది అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కరెక్షన్ చేసే వ్యక్తి కూడా మొత్తం నెంబర్ గేమ్లో ఆయనని ఇమర్స్ చేయడం కంటే లైవ్లీ ఎగ్జాంపుల్స్తో వెళ్తే నాకు ఆయన బెటర్గా ఫీల్ అవుతారని అనుకుంటుండే. సో 4th పేపర్ ఇంకా
సో డైనమిక్ పేపర్. ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, సో అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్. ఎలా మేనేజ్ చేశారండి? ఎకానమీకి వచ్చినప్పుడు నేను యూపీఎస్సీ కోచింగ్కి వెళ్ళినప్పుడు హోమన్ సోని సార్ అని తను సోని సార్ తను మొత్తం బాగా యూపీఎస్సీ ఓరియంటెడ్గా నోట్స్ ఇచ్చిండు. సో దాన్ని ముందు పెట్టుకొని మన ఎన్సీఆర్టీస్ ఆబ్వియస్గా 11th 12th ఎన్సీఆర్టీస్ ప్రిఫర్ చేయమని చాలా మంది చెప్తారు. అది పెట్టుకొని మ్యాచ్ అయిన టాపిక్స్ అని సిలబస్లో ఉన్న టాపిక్ వైజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, సేమ్ మళ్ళీ 2-3 పేపర్స్ ఎంటీ వదులుకోవడం. కరెంట్ ఎట్లయినా ఎకానమీలో చాలా కరెంట్ ఇష్యూస్ ఉంటాయి, దాంతో సప్లిమెంట్ చేసుకోవడం. చాలాసార్లు నేను ఇగ్నో ఆన్లైన్లో కూడా టాపిక్ కొట్టి ఇగ్నో అని కొట్టి కూడా నేను NIOS కూడా చూసాను. నేను ఇగ్నోలో మంచి కంటెంట్ ఉంటుంది, అది చూసి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సింపుల్ లాంగ్వేజ్ అనేది ఇగ్నో NIOS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో కూడా మనకి ఇక్కడ సిలబస్ షీట్లో దొరకని టాపిక్స్ ఉంటాయి కదండి, అవి దొరుకుతాయి అక్కడ దొరుకుతాయి. ఇంకా చాలా బ్రీఫ్గా ఈజీ లాంగ్వేజ్లో మనకి అరటిపండు వదిలిసి పెట్టినట్టు ఉంటాయి. ఆన్సర్ రాయడానికి మనకి కొన్నిసార్లు అన్ని తెలియవు కదా, యూజ్ అవుతాయి. ఆబ్వియస్గా కరెంట్ అఫైర్స్ సప్లిమెంట్, ఇంకా అందులో యూనియన్ బడ్జెట్ ఫైన్ ఇది అందరు చదవాల్సిందే. సో ఏదైనా కంపైలేషన్ తీసుకొని మొత్తం చదవలేము కాబట్టి, బట్ ఆ రోజు బడ్జెట్ వచ్చిన రోజు న్యూస్ పేపర్ అంతా మనం తీస్తాం, మనకు ఓవరాల్ గా తెలుస్తుంది. బట్ అదంతా మనం ఆన్సర్లో పెట్టలేము. మనం ఒక గిస్ట్ మనకి చాలా దొరుకుతాయి కదా, మన స్టాండర్డ్ తీసుకొని చేసి పెట్టుకోవడమే. బడ్జెట్ అంతా పెట్టాం మనం క్వశ్చన్స్ అనేది మనం అనుకున్నట్టు ఉండవు కదా, మనకి దగ్గర ఇన్ఫర్మేషన్ ఆ క్వశ్చన్కి ఎలా రిలవెన్సో సిలబస్ షీట్ ప్రకారం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది నాకు చాలా హెల్ప్ అయింది సార్ ఎకానమీ పార్ట్. ఇండియన్ ఎకానమీలో మనకున్న 5 టాపిక్స్ అన్నిటికీ నేను ప్లానింగ్, బ్యాంకింగ్, వీటన్ని నేషనల్ ఇన్కమ్ వీటన్నిటికీ ప్రిపేర్ చేసుకున్నాను నేను. తెలంగాణ ఎకానమీ కూడా నేను తెలుగు అకాడమీ ఎకానమీ బుక్కే తీసుకున్నాను. అందులో మనకి ల్యాండ్, అప్పుడు మనకి నిజాం రూల్ ఎలా ఉందో, ఇంకోటి అవుట్లుక్ వస్తుంది కదా సార్, తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ వస్తుంది కదా, అది అసలు మోర్ దెన్ ఇనఫ్, అది సరిపోతుంది. అండ్ డైలీ న్యూస్ పేపర్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఎకానమీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ సరిపోయింది నాకు అది. బట్ రాసుకున్నాను నేను అది. సిలబస్ 100% చదివారా? ఎంత పర్సెంట్ చదివారు మేడం మీరు? చదివాను సార్, 100% చదివాను. అంటే సిలబస్ మొత్తం చదివినాను, కానీ నోట్స్ అన్నిటికీ అవ్వదు. 60 to 70% అయ్యింది. అన్ని సబ్జెక్ట్స్ కాదు, ఎకానమీ, SNT, సొసైటీ, అక్కడ ఎక్కడెక్కడైతే మనం లాస్ట్ మూమెంట్లో మనకి ఇది దొరకదు అని అనుకున్నవి చూసుకున్నాను, ప్రిపేర్ చేసుకున్నాను నేను. అంటే ఓన్ నోట్స్ ఉండడం చాలా ప్లస్ అయింది. చేసుకోవాలి యాక్చువల్లీ, ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్ డే రోజు నువ్వు రివిజన్ చేసుకోవాలన్నప్పుడు నీకు ఒక నోట్స్ నీ దగ్గర ఉంటే మన నోట్స్ మనకు తిప్పడం ఈజీ. అన్నీ అయిపోయిందిలే మనం అన్ని చూసుకుంటే మనకు అదొక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా సార్, అది బాగా హెల్ప్ అయింది. క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని దానికి ఆన్సర్ కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ నేనేం చేసుకోలేదు, నేనేం స్టిక్ ఆన్ టు టాపిక్ అంతే. నేనేం ఇన్స్టెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అంత టైం లేదు కదా సార్ నా దగ్గర. సో నేను ఏమున్నా కంటెంట్ చేసుకునేది చాలా మంది, కానీ మీరు అన్నట్టు వాళ్ళే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని కూడా ప్రిపేర్ అయిన రాసుకునే అంటారు. బట్ నేను ఓవరాల్గా టాపిక్ వైజే వెళ్ళినా నేను, క్వశ్చన్ ఫ్రేమింగ్ నేనేం వెళ్ళలేదు. టెస్ట్ సిరీస్ వాళ్ళు ఆబ్వియస్గా క్వశ్చన్స్ ఇస్తారు కదా సార్, దానికి రాసాక నాకు కరెక్షన్ చేసి పెడుతుండే కదా వాళ్ళు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒకటి, వాళ్ళ మోడల్ ఆన్సర్ ఉంటుంది కదా, దాన్ని చూస్తుండే. టెస్ట్ సిరీస్ ఎన్నిసార్లు రాశారు మేడం? ఒక్కటే రాశాను నేను, సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ తీసుకున్నా. అప్పుడు ఫస్ట్ ప్రిలిమ్స్ అయ్యాక తీసుకుంటే అది మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ థర్డ్ అప్పుడు అవే రాస్తుండే. సెక్షన్ వైజ్ పెట్టేవాళ్ళు వాళ్ళు, ఆ సెక్షన్ రాసి ఓవరాల్గా రాస్తుండే అంతే, ఎక్కువ పోలేదు ఎందుకంటే నాకు టైం లేదు కదా సార్. అన్ని అవుతుంది ఎందుకంటే ఏం హెల్ప్ అవుతుంది అంటే టైం మేనేజ్మెంట్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ రాసినప్పుడు 5 questions రాయాలన్నప్పుడు నాకు 1.5 hours పట్టేది. ఇప్పుడు మనం ఆ 1/2 hourని మళ్ళీ తగ్గించాలి కదా, సో టైం పెట్టుకొని అది ప్రాక్టీస్ అయింది. 3 hours దాటేది ఫస్ట్ రాసినప్పుడు, 3.5 hours పట్టేది. కొన్నిసార్లు 1 hour రాసి మళ్ళీ ఆగి మళ్ళీ 1 hour పెట్టుకొని ఇట్లా ఉన్నాయి. ఇనీషియల్గా ఇవన్నీ జరిగినాయి, బట్ మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా టైం దాటేది. కానీ ఎగ్జామ్లో అయితే ఇది చేయొద్దని నేను గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. 1 hour అంటే 1 hour. లాస్ట్కి వచ్చాక మీరు అన్నట్టు ఆబ్వియస్గా ఈ 1 hourకి నేను కూడా అలవాటు పడ్డా, అది ఎగ్జామ్లో ఆబ్వియస్గా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్లో అయితే ఒక్కొక్క సందర్భాల్లో 4 hours కూడా పట్టిన సందర్భాలు, 3 hours ఎగ్జామ్ 4 hours అయిన ఈ రోజులు కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి నేను అశోక్ నగర్ వెళ్ళి రాయకపోతుండే, ఇంట్లో ఉండి రాసి నేను స్కాన్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేసి మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్, నాకు మళ్ళీ మెయిల్ పెట్టేవాళ్ళు అనమాట.
సో ఇంట్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే అంత సీరియస్గా అవును. కానీ రాస్తుండే 2 to 5 పెట్టుకుంటుండే లీవ్ పెట్టిన టైంలో, ఎందుకంటే ఎగ్జామ్ కూడా 2 to 5 ఉంటుంది కదా. సో 2 to 5 పెట్టుకొని సంహవ్ అది దాన్ని సిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తుండే సార్. కానీ అంత అద్భుతంగా అవుతుంది అని అయితే ఏం అవ్వకపోయేది. టెస్ట్ సీరీస్ రాసినప్పుడు అనిపించిందా ర్యాంక్ వచ్చేస్తుంది? ర్యాంక్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు సార్. లేదు, ఏ రోజు ఆలోచించలేదు. ఎగ్జామ్ మంచిగా రాయాలనేదే ఫోకస్ ఉండే. ర్యాంక్ మీద అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు. అక్కడ మనకు మంచి ర్యాంక్ వచ్చేదా? అక్కడ ర్యాంక్ గురించి నాకు తెలీదు, నా ఫీడ్బ్యాకే నాకు తెలుసు. ఫీడ్బ్యాక్ వచ్చిందా? మన ఫీడ్బ్యాక్ వచ్చిందా? ఎందుకంటే నిజం చెప్పాలంటే బాగానే చేసేవాళ్ళు వారి కలెక్షన్. వాళ్ళు రెడ్ పెన్తో పక్కకు రాసేవాళ్ళు. ఒకటి ఇప్పుడు మనం 15 questions-లో కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళు మంచి మార్క్స్ వేసేటోళ్ళు, కొన్నిటికి 3A వేసేటోళ్ళు, కొన్నిటికి 6 వేసేటోళ్ళు, 6.5 మ్యాక్సిమం వేసేటోళ్ళు వాళ్ళు. నాకు ఎవరు కరెక్షన్ చేసారో తెలీదు. మీరు ఇంప్రూవ్ చేసుకోండి, చిన్న చిన్న పారాస్ రాయండి అని రెడ్ పెన్తో మంచిగా రాసినప్పుడు నాకు మళ్ళీ మా స్కూల్ అది గుర్తొచ్చేది. ఆన్సర్స్ అన్నిటికీ సేమ్ మార్క్స్ రాలే. కొన్నిసార్లు 2.5 వస్తాయి, కొన్నిసార్లు 4 వస్తుంది. మంచిగా వచ్చిన ఆన్సర్ 6.5 వస్తుంది, 5 ఇట్లా ఉండేది. ర్యాంక్ అంటే అది నేను చూడకపోతుండే. అక్కడ మనకు టైం లేదు. మనం ఓన్లీ మన ఆన్సర్ మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఆన్సర్ చూస్తుండే, అంటే వాళ్ళు క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఎలా ఇచ్చారు ఆన్సర్ అనేది చూస్తుండే. వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది కొంచెం ఎట్లయినా పుష్ ఇస్తుంది కదా సార్, ఒకరు మనకు చెప్తున్నారు అంటే. మేబీ అది కూడా హెల్ప్ అయింది అనుకో. మేడం, మరి థర్డ్ సెక్షన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంట్ ఉండేది, దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? దానికి నేను శంకర్ ఐఏఎస్ బుక్ యూపీఎస్సీ రాసినప్పుడు ఆ బుక్ మొత్తం చదివిండే. మాకు అప్పుడు ఎన్విరాన్మెంట్ కోచింగ్ తీసుకున్నప్పుడు కూడా రవి అగ్రహారి అని సార్ చెప్పారు. సో తన నోట్స్ కూడా ఈ గ్లోబల్ క్లైమేట్ ఇష్యూస్ వాటి మీద ఆయనది మెటీరియల్ మంచిగా ఉండే. సో అది ఇది రెండు కలిపి మనకున్న సిలబస్ టాపిక్స్ని కవర్ చేసాం. అండ్ ఎన్విరాన్మెంట్లో రోజు మనకి ఇదొక అప్డేట్ వస్తూ ఉంటుంది కదా, బయట జరుగుతున్నది. సో ఆ రిపోర్ట్స్ మీకు చెప్పినట్టు పేపర్స్లో రాసుకునేదాన్ని అనమాట. సో ఎన్విరాన్మెంట్ మీద కమిటీస్ కానీ, ఎన్విరాన్మెంట్ మీద వచ్చే రిపోర్ట్స్ కానీ, ఏం జరుగుతుంది ఎకాలజీ హైలైట్ అంటే ఆన్సర్లోనా నార్మల్గా పారాస్ లాగా రాస్తుండే. మనకి ఎగ్జామ్లో హైలైట్ చేశారా? లేదండి, రిపోర్ట్ని ఇలా ఒక సమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలా ఇచ్చింది అంత అలా ఏం చేయలేదు. నార్మల్గా మనకున్న షార్ట్ టైంలో. బట్ సంహౌ ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ మంచిగానే మనం రాసుకున్న దాన్ని మనకి ఇచ్చిన క్వశ్చన్కి సెట్ అయ్యేలాగానే ఆన్సర్ ఉండే. 2 pages రాసేవాళ్ళ మేడం? మొత్తం కంప్లీట్ చేస్తుండే. ఇంత స్పేస్ కూడా ఏమీ వదలలేదు, లీవ్ చేయాల్సిన అది కూడా ఏం రాలేదు. మన దగ్గర మెటీరియల్ ఉంది కదా, ఏం వదిలేదండి. మేబీ ఎక్కడన్నా లాస్ట్ కొంచెం అది చాలా తక్కువ, మేబీ 1 or 2 ఆన్సర్స్కి అయి ఉండొచ్చు కానీ లేదు, నేను మొత్తం కవర్ చేశాను. ఓకే, అంటే మనకు సరిపోతుందా? సరిపించాలి ఇంకా, అంతే. మనకి ఇంకా ఆప్షన్ లేదు కదా, మనం ముందంతా ఏదో రాసి సో మనం ప్లాన్ చేసుకో. అందుకే మనకి టెస్ట్ సిరీస్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ సెట్టింగ్ అంతా మనకి టెస్ట్ సిరీస్తో ఏదో ఏం నేర్చుకున్నామంటే మనం ఓవరాల్గా ఈ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, పేపర్ ఎలా ఉంటుంది, మనం ఎట్లా క్లోజ్ చేయాలి, కన్క్లూడ్ చేయాలి, ఎట్లా తీసుకురావాలనేది మనకి టెస్ట్ సిరీస్ బాగా హెల్ప్ అవుతుంది. మేడం, 5th పేపర్ అంటే మీ సబ్జెక్ట్ ఉంది, కొంచెం మిమ్మల్ని భయపెట్టే సబ్జెక్ట్ కూడా ఉంది అక్కడ, దాన్ని ఇలా? సో మనకి ఇప్పుడు మీరు అన్నట్టు భయపెట్టే సబ్జెక్ట్ ఉంది, మన స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది. సో స్ట్రాంగ్ సబ్జెక్ట్ని మనం ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి 2 sections ఉన్నాయి. ప్రతి టాపిక్ మీద నోట్స్ రాసుకున్నాను. నేను రవి అగ్రహారి సార్ది అప్పుడు నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు సార్ నోట్స్ ఉండే, సార్ బుక్ ఉండే. అండ్ మేజర్గా బుక్స్ వాటన్నిటికంటే కూడా ఆన్లైన్ మనం ఆ టాపిక్ కొట్టంగానే యూపీఎస్సీ అని కొట్టంగానే మనకు ఆ టాపిక్ వచ్చేస్తుంది. సో క్లాసికల్ ఎమర్జింగ్ ఏరియాస్ అని ఒకటి ఉండే, స్పేస్ టెక్నాలజీ ఉండే. స్పేస్ టెక్నాలజీ మీద బాగా ప్రిపేర్ చేసుకున్నా, ఎందుకంటే నేను కొంచెం ఇక్కడ గెస్ వరకు ఎవరైనా గెస్ చేస్తారు, ఎందుకంటే తెలుసు స్పేస్ అనేది ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎవాల్వింగ్ కాబట్టి స్పేస్ టెక్నాలజీ మీద బాగా ప్రిపేర్ చేసుకున్నా. మీరు అన్నారు కదా మీరు ఏమైనా ఊహించి క్వశ్చన్స్, కొంచెం ఊహించినట్టే ఇక్కడ ఒక స్టెప్ హెడ్ వెళ్ళి ప్రిపేర్ చేసుకున్నా. వైట్ పేపర్స్లో ప్రిపేర్ చేసుకున్నా, ఏ టాపిక్ ఆ టాపిక్ కొంచెం మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాకుండా బుక్లో కాకుండా ఇవన్నీ బుక్లో చేసా. ఇది కొంచెం వెరైటీగా A4 size పేపర్స్లో చేసుకొని ఇది ఒకటి చూడగానే ఈ సెక్షన్ అయిపోయింది, ఇది ఒకటి చూడగానే ఈ సెక్షన్ అయిపోయింది. సో చంద్రయాన్ కానీ మనకి నెక్స్ట్ ఎడ్యూసైడ్ పాత ప్రోగ్రామ్స్ గురించి కూడా ఉంది. సో పాతవైన
అయినా సరే అది మనకి పెట్టినారు సిలబస్లో అన్నప్పుడు అడుగుతారు కదా, మనం ఈ రిలవెన్సే ఎందుకు అని చెప్పి అన్నీ చూసుకున్నా నేను, ప్రిపేర్ చేసుకున్నాను. ఇట్లా సెక్షన్ 1 మీద చేసుకున్నా. సెక్షన్ 2లో క్రాప్ సైన్స్, మనకి మెడిసినల్ అరోమేటిక్ ప్లాంట్. కమింగ్ టు నేను బైపీసీ బ్యాక్గ్రౌండ్, నేను బీఫామ్ ఎంఫామ్ చేశాను కాబట్టి మాకు వచ్చిన ఏరియా వ్యాక్సిన్స్, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఇదంతా మేము చదువుతాము. సో మాకు అది ఏం కొత్త కాదు. అండ్ ఎవరికి కూడా ఇంత ప్రిపేర్ అయిన వాళ్ళకి అది ఈజీనే. అట్లయినా కూడా నేను మళ్ళీ దాన్ని కూడా చేసుకున్నా. ఎందుకంటే మనం ఇది స్ట్రాంగ్ ఏరియా. ఇప్పుడు మనకి సెక్షన్ 3 ఏమైనా తేడా కొట్టినా కూడా ఇక్కడ మనకు మంచిగా రావాలి కాబట్టి. అండ్ సైన్స్ అనేది ఎప్పటికప్పుడు మనకి చాలా అప్డేట్స్ ఉంటాయి. మళ్ళీ యాజ్ యూజువల్ నేను ఎప్పుడున్న ఫార్ములానే సప్లిమెంట్ చేసుకుంటుండే. సెక్షన్ 3 అందరికి తెలిసినట్టే, అది కొంచెం అందరికీ ఈజీ ఈక్వలైజింగ్ లాగా వచ్చింది. భయపడ్డా దీనివల్ల ఏమన్నా మనకి తక్కువ వస్తాయేమో అని అనుకున్నా. బట్ అందరూ కూడా అక్కడ అందరికీ అలాగే ఉండే. మేబీ ఒక 4 to 5 క్వశ్చన్స్ చేసిన అనుకుంటే, బట్ అన్నీ అటెంప్ట్ చేసి కొంతవరకు సాల్వ్ చేయడానికి ట్రై చేసిండే. అన్నీ అటెంప్ట్ చేసినాం. కొంచెం డిరైవ్ చేయడానికి ట్రై చేసిన, మనకు వచ్చిన బేసిక్ నాలెడ్జ్ ఇన్ని రోజులు ప్రిపేర్ అయినా అదో ఉంటుంది కదా మన దగ్గర. లాస్ట్లో కొంచెం రావడం స్టార్ట్ అయింది మెల్లిగా. మనకి ఈ క్వశ్చన్ ఇది ఎలా ఉంది అని మనం అర్థం చేసుకొని కొంచెం భయం అయింది. అరే దీనివల్ల మనకి ఏమైనా మార్క్స్ తగ్గుతాయా, ఈ భయం స్టార్ట్ అయింది ఎగ్జామ్ హాల్లోనే. నాకు తెలియదు, అందరు కదా అలాగే అనిపిస్తుంది అని మనకు తెలియదు కదా. నాకే రావట్లేదేమో అని నేను అనుకున్నా. మెల్లిమెల్లిగా వద్దు, కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చేయాలి, మనం ఇప్పుడు పెర్ఫామ్ చేయాలని మళ్ళీ మనకు అనిపిస్తుంది కదా. స్టార్ట్ అయింది వచ్చుడు, కానీ ఇంకా కొంచెం టైం అక్కడ ఈ ఒక్క సెక్షన్లో నేను కొంచెం ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాక చూస్తుంటే అందరూ కూడా అదే చెప్పాను. మంచి మ్యాథ్స్ బాగా చేసే వాళ్ళు కూడా అరౌండ్ 10 క్వశ్చన్స్ అని అన్నారు. ఓకే పర్లేదులే, మనం ఇక్కడ కవర్ చేసి ఉంటాం కదా ఎస్ఎన్టీలో, మన సబ్జెక్ట్ కాబట్టి. మన సబ్జెక్ట్ అన్నప్పుడు మనకు ఆ ధైర్యం ఉంటుంది కదా, అది ఉంది నాకు సైన్స్ అండ్ టెక్ మీద. ఎన్ని మార్క్స్ వచ్చాయండి? నాకు 61 వచ్చాయి. అదే అన్నిటికంటే తక్కువ. మంచి మార్క్సే మేబీ వచ్చినాయి అన్ని ఆ 2 సెక్షన్స్ లోనే వచ్చి ఉంటాయి. ఇవి ఒక 3 or 4 వేసి ఉంటాం, కానీ మరి వేసి లేదో తెలియదు ఇంకా. సో అయిపోయింది, ఎస్ఎన్టీ అయిపోయింది. మనం నెక్స్ట్ ఇంకా ఫైనల్ మన స్టేట్ మన పేపర్ నాకు చాలా ఫేవరెట్ పేపర్. నేను కొంచెం ఎమోషనలీ అటాచ్డ్ టు మూమెంట్. సో ఎందుకు ఎమోషనలీ అటాచ్డ్ అంటే, మా డాడీ కొంచెం 69 మూమెంట్లో హీ వాజ్ అ స్టూడెంట్. పెద్ద పార్టిసిపెంట్ కాదు, బట్ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ తెలంగాణ కావాలి అనే ఒక కొంచెం మా ఇంట్లో బాగా ఉండింది. ఆయన 69లో ఏం చేసిండు అవి ఇవన్నీ కొంచెం చెప్తుండే. సో అదొకటి. మా మదర్ వాళ్ళ విలేజ్ బైరాన్పల్లి కదా. సో అక్కడ రజాకర్ మూమెంట్, తెలంగాణ ఏం జరుగుతుంది అనేది అక్కడ కూడా కొంచెం తెలుసు. చిన్నప్పటి నుంచి కొంచెం తెలుసు, అంటే దానివల్ల ఏదో అయిందని కాదు, బట్ ఏంటి తెలంగాణ అనేది మాకు కొంచెం ఐడియా ఉంది. అండ్ మేము బీఫామ్ చదివేటప్పుడు జనగాం ఏరియాలో చదివినాం కదా, అక్కడ చాలా మూమెంట్లో మీటింగ్స్ అయ్యేవి. కొంచెం కాలేజ్ నుంచి కూడా 2-3 సార్లు తీసుకెళ్లారు. అప్పుడు ఆ స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే ఉన్నప్పుడు. సో ఆబ్వియస్గా అది చిన్న ఏజ్, టీనేజ్ మనకు ఉంటుంది కదండి. అది మేబీ కొంచెం బాగా అట్రాక్ట్ అయ్యిండే. అదే మనకి పేపర్గా ఉన్నప్పుడు మన ఇంట్రెస్ట్ ఆబ్వియస్గా నేను వేరే ఏ బుక్స్ చదవలేదు, తెలుగు అకాడమీయే చదివాను. నేను నోట్స్ రాసుకున్నాను, ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మొత్తం డిస్క్రిప్టివ్. ఆ బుక్ అంతా కొంచెం మన తెలుగు అకాడమీ లా ఉంటుంది. సో ఎగ్జామ్ టైంలో ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంచెం షార్ట్గా కొన్ని చేసుకున్నా, కొన్ని చేసుకోలేదు. మొత్తం చేసుకున్నాను అనలేదు నేను. అందులో మనకి కోర్ట్ జడ్జిమెంట్స్ ఉంటాయి, ముల్కీ మూమెంట్ అప్పుడు. అవి కొంచెం ఏంటంటే నోట్స్ ఉంటే బెటర్గా ఫాస్ట్గా చూసుకోవచ్చు కదా, ఒక 6-7 జడ్జిమెంట్స్ ఉంటాయి. సో అని చెప్పి అవి ఆ పార్ట్ ఎక్కడ వీలైతే ఇక్కడ మనకి 6 పాయింట్ ఎక్కడైనా సరే మ్యాక్సిమం చేసుకున్నాను. ఎందుకంటే ఒకసారి చూడంగానే మనం ఎగ్జామ్లో రెప్లికేట్ చేసే కదా, కొంచెం థియరిటికల్ ఉంది కదా అది అని ప్రిపేర్ చేసుకున్నాను. ప్లస్ మన ముందే ఉద్యమాలు కూడా జరిగినాయి. ఎక్కువ ఎక్కడ అంటే మనకి ఈ పీపుల్స్ మూమెంట్, సివిల్ సొసైటీ అన్నప్పుడు అది బాగా నాకు ఇష్టమైన ఏరియా ఉండేది అనమాట మనకి. సో బాగానే క్వశ్చన్స్ కూడా అలాగే వచ్చాయి, మనల్ని టెస్ట్ చేసేలాగే వచ్చాయి. మనం ఏమనుకుంటున్నామో, ఏం ఇంపాక్ట్ చూపించినాయి అవన్నీ అన్నట్టు వచ్చినాయి. మన ఎమోషన్స్ అవన్నీ కలిపి. ఎమోషన్స్ రాసారా, న్యూట్రల్ గా రాసారా మేడం మీరు? డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్. అంటే మరి అది నాకు తెలియదు ఇప్పుడు, అదే ఎమోషన్ అంటే ఏమంటారో తెలియదు. బట్ నేను మంచిగా రాసిన అనే ఫీలింగ్ మనకు తెలుస్తుంది కదా, ఇది బాగా రాశాను ఈ ఆన్సర్ అని. ఆన్సర్ రాస్తూ పోతుంటే ప్రతి ఆన్సర్కి నాకు ఇది మంచిగా పోతుందని నాకు అనిపించింది. అండ్ నేను కొంచెం మూమెంట్ బాగా ఫీల్ అయ్యేవాళ్ళ.
ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా మీరు చెప్తే నంబరు నాకు డిసెంబర్ శ్రీకాంతాచారి చనిపోయిన అది వస్తే ఈ రోజు కూడా నాకు అది ఇట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు. నిజంగా నాకు అది బాగా ఏదో తడిస్తుంది మన గుండె అంటారు కదా, నాకు కొంచెం అది ఉంటుంది. ఈ రోజు చదివినా నాకు అదే అనిపిస్తుంది. సో నేను కొంచెం కనెక్టెడ్ టు మూమెంట్. మరి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 94 వచ్చాయండి నాకు. చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అది మూమెంటే నన్ను బతికిచ్చింది అనుకోవాలి. ఇప్పుడు మార్క్స్ కొంచెం పుల్ చేసింది మూమెంట్. బయట చూసే ఉంటారు అసలు మూమెంట్ లో చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి. నాకు ఇది నేనైతే తెలుగు అకాడమీ ఒకటి చదివిన అండ్ టీసాట్లో వీడియోస్ ఉంటాయండి మూమెంట్ మీద, పాతవి ఫస్ట్ లో ఉంటాయి. ఇప్పుడు ఏమో నాకు తెలియదు కానీ ఒక 45 to 50 వీడియోస్ ఏమో ఉంటాయి. అవి విన్నా నేను ఆ వీడియోస్. ఎలా రాశారు మేడం? అంటే తెలంగాణ ఉద్యమం అంటే అన్ని సబ్జెక్టులు సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి, వేరే వేరే వాటికి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎలా రాయాలో తెలుసు, కానీ మూమెంట్ అనేది అందరికి కొత్తనే. మీకు కొత్త, నాకు కొత్త, మన వాళ్ళకి కూడా కొత్తనే. అంటే కన్క్లూజన్, బాడీ ఇలా రాసేవాళ్ళ ఇంట్రో. మనం ఇప్పుడు సపోజ్ ఏం నేర్చుకున్నామో ఏదో ఇంత స్ట్రగుల్ చేసి మనం మూమెంట్ చేసి మనం తెచ్చుకున్న దానిలో యాజ్ ఏ ఆఫీసర్గా మనం మంచిగా స్టేట్ని డెవలప్ చేసుకునే ఆ టైప్లో నా కన్క్లూజన్ అండి. సో ఇన్ని తెలంగాణలోనే స్ట్రగుల్ చేసేది ఉంది. సో ఏదైనా సరే మన పీపుల్లో యాటిట్యూడ్ ఉంటుంది కదా, సో ఏదైనా మనం కొట్లాడి సాధించే అనేది మనకి మూమెంట్ నేర్పిస్తుంది. సో మనం వీ షుడ్ ఫైట్ అనేది అంతే. పాజిటివ్గా మన స్టేట్ని మనం ఇంకా మంచి ప్లేస్లో చూడాలి అనే కన్క్లూజన్. అంటే ఎమోషనల్ కొంచెం చోట ఎమోషనల్ అని కాదు, ఇంకా ఇప్పుడు ఇంత చేసింది అందుకే కదా, డెవలప్మెంట్ కోసమే కదా. సో ఆ డెవలప్మెంట్ అనేది మన ప్రైమ్ ఫోకస్ ఉండాలి. ఈ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ సేఫ్ మేమైనా కానీ వీ షుడ్ ఫోకస్ ఆన్ ఆ ఏరియాస్ అనేది. మూమెంట్ అంటే ఓన్లీ మూమెంట్ లాగా చూడొద్దు, మనం దాని పర్పస్ని అర్థం చేసుకోవాలని నేను అనుకున్నా. మేబీ అది నాకు తెలియదు అది ఎలా ఉండో, బట్ ఇట్స్ ఓకే. నా వరకు అయితే అదే అండ్ నాకు ఇష్టం. ఇప్పుడు ఇష్టం ఉన్నప్పుడు దాన్ని బాగా చేస్తాను కదా, నా ఇంట్రెస్టింగ్ ఏరియా అనమాట మూమెంట్. సో ఇలా చదివి ఈరోజు డీసీగా అయ్యారు. మొత్తానికి ఒక పెద్ద సక్సెస్ సాధించారు. ఈ పెద్ద సక్సెస్ సాధించడంలో మీ సక్సెస్ మంత్ర అంటే ఏమంటారు మేడం? హార్డ్ వర్క్. ఆబ్వియస్గా ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేస్తారు, బట్ కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ మనం చేసాం, మనం ఒకటి నమ్మాం, మన స్ట్రాంగ్గా మనం ఇది కోరుకున్నామంటే అన్ని ఫ్యాక్టర్స్ మనకి హెల్ప్ అవుతాయి. సో ఒక గోల్ పెట్టుకున్నప్పుడు చాలా సాక్రిఫైసెస్ చేయాలి, టైం పెట్టుకోవాలి. అండ్ ఇందులో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఖచ్చితంగా మనము డైలీ అప్డేషన్ ఉండాలి, ఖచ్చితంగా చదవాలి, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. స్ట్రెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ వస్తాయి. మేబీ ఫర్ బెటర్ గుడ్ డే మనల్ని ఇవి ప్రిపేర్ చేస్తుందేమో అని మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఇంత నేను చెప్తున్నా కూడా లోపల నేను కూడా భయపడిన సందర్భాలు ఉండుంటాయి, బట్ ఇట్స్ ఓకే, ముందుకెళ్ళాలి. ఆ రోజు భయపడి కూర్చొని ఉంటే ఈ రోజు ఇక్కడ వచ్చేవాళ్ళు కాదు. అండ్ నేను అక్కడే ఆ చిన్న పోస్ట్తో ఆగిపోవాలని నాకు లేకుండే అసలు. అది నన్ను బాగా డ్రైవ్ చేసింది. అండ్ ఆబ్వియస్గా సక్సెస్ఫుల్ పీపుల్ని చూసినప్పుడు మనం కూడా వాళ్ళ ప్లేస్లో ఉంటే బాగుంటుంది, మన ఫ్యామిలీ కూడా మంచిగా అవుతుంది, మనం కూడా మంచి చేయగలుగుతాం కదా మనకు ఒక పోస్ట్ ఉంటే అనేది ఎప్పుడు అనిపిస్తుంది. మేడం, ఒక డికేడ్ కాలం మీరు ప్రిపేర్ అయ్యారు, ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేశారు. ఒకనొక టైంలో జాబ్ వచ్చేసింది, అంటే గ్రూప్ 2 వచ్చేసింది అని ఫీల్ అయిపోయిన తర్వాత అది రాకుండా పోయింది. ఫారెన్ వెళ్దాం అనుకున్నారు, అది మిస్ అయింది. డాక్టర్ అవుదాం అనుకున్నారు, అది మిస్ అయింది. ఇవన్నీ చూసిన ఒక నిరుద్యోగిలాగా లేదంటే ఒక ఫెయిల్యూర్ అయిన ఆస్పెక్ట్ లాగా చూసుకుంటే మనోళ్ళు కూడా మనల్ని గమనిస్తుంటారు కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనోళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మేడం? సో ఏం చెప్తామంటే చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి, మనల్ని బెస్ట్ కోసమే అవి ప్రిపేర్ చేస్తాయని నేను ఓవర్ ద పీరియడ్ రియలైజ్ అయ్యాను. సో అవును, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇంక అక్కడే ఆగిపోకుండా మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామనేది కొంచెం ఇంట్రోస్పెక్ట్ చేసుకొని దాని మీద వర్క్ చేయడము. అండ్ ఇంకోటి ఏంటంటే ఏది చదివినా కన్సిస్టెంట్గా విత్ అట్మోస్ట్ హార్డ్ వర్క్, సిన్సియర్గా. ఎందుకు చదువుతున్నాం? ఏదో అందరు చదువుతున్నారు కాబట్టి మనం చదవట్లేదు. సో ది పర్పస్ ఏంటి, ఎందుకు మీరు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు అనేది మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకొని డైలీ ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఇట్ ఈస్ వెరీ హైలీ కాంపిటేటివ్. సో ఇంత కాంపిటీషన్ ఇంకా నెక్స్ట్ కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేస్తున్నారు.
సో వాళ్ళని మ్యాచ్ చేయాలన్నప్పుడు మనం ఆబ్వియస్గా మన ఎఫర్ట్ మనం పెట్టాలి. మనం ఏంటి అనేది మనం చేయాలన్నప్పుడు మనం మన ఓన్ వర్క్ మనం చేసుకోవాలి. చేసుకొని హోలిస్టిక్గా సిలబస్ అనేది ఎప్పుడు మనకి టిప్స్ మీదే ఉండాలి. నేను ఎప్పుడు చదువుతున్నా కూడా సిలబస్ షీట్ పక్కనే ఉండేది. ఎందుకంటే ఒక్కరోజు చూస్తే రాదు, 2 రోజులు చూస్తే రాదు. పక్కన ఉంది అనుకోండి, ఇట్లా చూసన్నా సో సిలబస్ షీట్ అనేది ఎప్పుడు నాది పక్కనే ఉండేది. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం డైలీ 8 to 10 hours అయితే నేను చదవలేదు, 5 to 6 hours చదువుతుండే. ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదువుతుండే. ఇవన్నీ ఓవర్ ద ఇయర్స్ రెగ్యులర్గా చేశాను నేను అనుకుంటా ఇంకా ఇవన్నీ చేసినప్పుడు ఇంత మంచి ఎఫర్ట్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా అన్ని ఫ్యాక్టర్స్ కలిపి మనకి హెల్ప్ అవుతాయి కదా. అదే నాకు కూడా జరిగింది. సో బయట మీడియా, సోషల్ మీడియా డైవర్షన్స్ కానీ యూట్యూబ్లో కానీ ఇవన్నీ బాగా ఉన్నాయి. మేబీ నేనేమి వాటిని తీసుకోలేదు, కానీ చాలామంది వాటి వల్ల డైవర్ట్ అయినారని నాకు వింటున్నాను. మేబీ అనిపించింది కూడా. సో ఒక ఎగ్జామ్ అన్నప్పుడు జరగదు ఇవన్నీ ఆలోచించకుండా జరిగితే రాసేద్దామనే యాటిట్యూడ్ పెట్టుకోవడమే బెటర్. పోస్ట్పోన్ అయితే మనకి ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. సో ఆ పోస్ట్పోనింగ్ దానికి వెళ్ళకుండా మీరు అయిపోతే బాగుండు అనే దాంతోనే చదువుకోవడం బెటర్. ఎందుకంటే దీనివల్ల చాలా మంది డైవర్ట్ అయినారని నేను విన్నా. సో అట్లా డైవర్ట్ అవ్వకండి. మనం రాసే ఎగ్జామ్ని నమ్మాలి ఫస్ట్. మనం నమ్మితేనే కదా మనం అవుట్పుట్ మంచిగా ఇవ్వగలుగుతాం. సో చాలాసార్లు ఇట్లుంటాయి అట్లుంటాయి అని నేను కూడా విన్నగా నేను దాన్ని నమ్మను. ఎందుకంటే నేను ఆబ్వియస్గా 2014 నుంచి ఒక 3-4 ఎగ్జామ్ జాబ్స్ వరకు వెళ్ళొచ్చాను కదా. ఏ పాయింట్లో కూడా అది నేనేం చూడలేదు. సో ఇలాంటి నెగిటివ్ వైపు వెళ్ళకుండా చదవడం అందరూ చదువుతారు. కొంచెం కన్సిస్టెంట్గా మంచిగా చదువుకోండి. అండ్ పేరెంట్స్ని కానీ ఫ్యామిలీని కానీ ప్రౌడ్ చేయాలి అన్నప్పుడు మనం ఇదే మంచి ఆపర్చునిటీ నిరూపించుకోవాలి. ఇంకా పర్పస్ ఆఫ్ లైఫే అది కదా. సో వీ షుడ్ వర్క్ హార్డ్, అంతే. వర్క్ హార్డ్, స్ట్రెస్ అంటే ఈ ప్రిపరేషన్ చాలా నేర్పిస్తుంది మనకి. హై చూస్తాం, లో చూస్తాం, ప్రాబ్లమ్స్ చూస్తాం. ఓవర్ ద పీరియడ్ చాలా పేషెంట్ కూడా అయిపోతాం మనము. అండ్ ఫైనలీ చాలా అవేర్డ్ సిటిజన్ లాగా కూడా అవుతాం. ఎందుకంటే ఎన్నో నేర్చుకుంటాం. అవుతుంది, కొన్నిసార్లు అవుతుంది. జాబ్ రాకపోయినా సక్సెస్ కాకపోయినా ఎలా బతకాలో నేర్పిస్తుంది. అవ్వలేదు, ఇట్స్ ఓకే, ముందుకు వెళ్ళిపోవచ్చు అంతే. సో చదవాలి, ఫస్ట్ అయితే చదవండి. ఏమైనా ఇబ్బంది పెట్టానా మేడం? ఏం లేదు సార్, మీరు ట్రైనింగ్లో ఉన్నారు. లేదు పర్లేదు. నా మెయిన్ అయితే నేను చెప్పేది నెక్స్ట్ కొంతమంది విన్నప్పుడు వాళ్ళకి యూజ్ అయితే చాలు. నేను రాంగ్ కన్వే చేయొద్దని అనుకుంటున్నా. అది రీచ్ అయితే చాలు. నాకేం హైప్ రాకున్నా వీళ్ళు ఎవరైతే విన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి అర్థమైతే చాలు నాకు. ఎందుకంటే రాంగ్ చెప్పి మళ్ళీ వాళ్ళని మిస్గైడ్ చేయొద్దు కదా మనం. అది నా ఓవరాల్ ఇంటెన్షన్ అదే. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేడం ప్లీజ్ రండి అనగానే సార్ నేను వస్తాను, మనోళ్ళకి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి సదుద్దేశంతో వచ్చారు. మన మట్లాడు ముత్యాల సిరీస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కూడా అదే చెప్పదలుచుకున్నాను. నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు నేను గోత్రూ అయినాయని మీకు చెప్పినప్పుడు మీరు కూడా చాలా ఫేస్ చేసే ఉంటారు. బట్ ఎస్, మంచి చదివితే ఖచ్చితంగా వన్ డే విల్ బి అవర్స్. సో డెఫినెట్లీ hope for the best. Thank you so much.